వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఉగాది నుంచి మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంవత్సరం అంతా శని కుంభరాశిలో 9వ ఇంట్లో మరియు రాహు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. మరియు మే 1 నుంచి వృషభ రాశిలో 12 ఇంట్లో సంచరిస్తాడు. 2024 మిథున రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మే 1 వరకు గురువు గోచారం 11 ఇంట్లో ఉంటుంది కాబట్టి వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. గురు దృష్టి 7 ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు కొత్త వ్యాపారం చేస్తే లేదా కొత్త ప్రదేశంలో వ్యాపారం కానీ ప్రారంభం చేస్తారు. మీరు చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీరు నిజాయితీగా చేసే వ్యాపారం మీకు పేరు ప్రఖ్యాతులతో పాటుగా మరింత మంది వినియోగదారులు ఇస్తుంది. మీరు చేసే ఆలోచనలకు కానీ పెట్టే పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ సంవత్సరం మీరు కొంత సాహసం చేసిన పనులు కూడా సత్ఫలితాలు ఇస్తాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో మీరు వ్యాపారాన్ని మరింత అభివృద్ధిలోకి తేవడానికి మీ మిత్రులు లేదా పరిచయస్తులు మీ వ్యాపార భాగస్వామ్యం చేసుకుంటారు. ఇది ప్రారంభంలో మంచి ఫలితాలను ఇస్తుంది. వ్యాపార విషయంలో కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు భవిష్యత్తులో మీకు ఇబ్బంది తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. 9వ ఇంట్లో శని గోచారము మీకు వచ్చే లాభాలు ఎక్కువ భాగాన్ని కలిగిస్తూ ఉంటాయి. మే 1 నుంచి గురువు గోచారము 12 ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో ఒకలాంటి స్తబ్దత ఏర్పడుతుంది. లాభాలు తగ్గడమే కాకుండా గతంలో తొందరపడి తీసుకున్న నిర్ణయాల కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో నష్టాలు రావటం కానీ లేదా గతంలో ప్రారంభించిన వ్యాపార శాఖలు మూసివేయాల్సి రావటం కానీ జరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు గతంలో తీసుకున్న వ్యాపార సంబంధ లోన్లు కానీ ఆర్థిక సహాయం కానీ ఈ సమయంలో తిరిగి చెల్లించాల్సి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు గతంలో తీసుకున్న వ్యాపారం సంబంధ లోన్లు కానీ ఆర్థిక సహాయం కానీ ఈ సమయంలో తిరిగి చెల్లించాల్సి వస్తుంది. దీని కారణంగా మీరు ఆర్థికంగా కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే 10వ ఇంట్లో రాహు సంచారం వల్ల మీరు ఉత్సాహం తగ్గకుండా పనులు చేసుకుంటూ వెళ్తారు. లాభాలు తగ్గినప్పటికీ వ్యాపారంలో మరీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. ఈ సమయంలో ఇతరుల మాటలకు లొంగి కొత్త పెట్టుబడులు పెట్టుబడి జాగ్రత్తగా ఉండటం మంచిది. అంతేకాకుండా మీ భాగస్వామితో కూడా వ్యాపార లావాదేవీలు సరైన విధంగా చేయటం, వారితో సత్సంబంధాలు కలిగి ఉండేలాగా చూసుకోవడం మంచిది. ముఖ్యంగా మీ దగ్గర పనిచేసే ఉద్యోగుల విషయంలో కొంత జాగ్రత్త అవసరము. వారిని నిర్లక్ష్యం చేయడం వల్ల కానీ ఇబ్బంది పెట్టడం వల్ల కానీ మీరు ఆకస్మికంగా మీ దగ్గర ఉద్యోగం మానేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మీ పనిపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే కొత్త ఉద్యోగాలు రావడం ఎక్కువ సమయం ఉంటుంది. ద్వితీయార్థంలో మీరు వ్యాపారంలో లాభాల కంటే ఎక్కువ నిజాయితీ వ్యాపారం చేయడమే దృష్టి పెడుతుంది. ఎందుకంటే కొంతమంది మీ పేరు చెడగొట్టడానికి లేదా వ్యాపారంలో నష్టాలు ఏర్పరచడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. వారి ప్రభుత్వానికి లేదా మీ శత్రువులు కానీ మీ గురించి ఫిర్యాదు చేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకునే పనులు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు మిథున రాశి ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మే 1 వరకు గురు గోచర అనుకూలంగా ఉండటం వల్ల వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా 10వ ఇంటి రాహు 11 ఇంట్లో ఉండటం వల్ల మీరు ధైర్యంగా చేసే పనులు విజయాన్ని ఇవ్వడమే కాకుండా మీ కార్యంలో గుర్తింపును పై అధికారులు ప్రశంసలిస్తాయి. మిగతా వారు చేయలేకపోయిన పనులు మీరు చేయగలటం అనేక మీరు చెప్పే సలహాలు మీ ఆలోచనలు మీరు చేసే సంస్థకు ఉపయోగపడటం వల్ల ఈ సమయంలో మీకు పదోన్నతి లేదా ఆర్థిక అభివృద్ధి కానీ సాధ్యమవుతుంది. 9వ ఇంట్లో శని సంచారం కారణంగా విదేశాల్లో ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రథమార్థంలో వారి ప్రయత్నాలు ఫలించి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే పనిచేస్తున్న చోట బదిలీలపై వెళ్లాలనుకునే వారికి సమయంలో అనుకూల ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం 12ంటికి మారడంతో పరిస్థితులు మారుతూ ఉంటుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు విజయం సాధిస్తారు. మీరు తప్పు ఆ పనులు వేరే ఎవరు చేయలేరని అహంకారపూరిత ధోరణి అలవడుతుంది. సహోద్యోగులు చిన్నచూపు చూడటం, తక్కువ చేసి మాట్లాడటం వల్ల మీ కార్యాలయంలో మీకు శత్రువులు అధికమవుతూ ఉంటారు. ప్రత్యక్షంగా మీరు చెడు చేయడానికి పరోక్షంగా మీపై అధికారులు ఫిర్యాదు చేయడం చేస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో గతంలో లాగా చేపట్టిన పనుల్లో విజయం సాధించడంలో ఇబ్బంది పడతారు. కార్యాలయంలో ఎవరు కూడా మీకు సరైన సహకారం అందించకపోవడం వల్ల మీరు ఒంటరిగా అయ్యారనే భావన ఏర్పడుతుంది. మీలో ఉన్న పట్టుదల ధైర్యము తగ్గటం వాటి స్థానంలో అలాంటి భయం ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వీలైనంత వరకు మీకు సంబంధం లేని విషయాలు జోక్యం చేసుకుంటూ ఉండడం మంచిది. అలాగే గొప్పలకు పోయి ఇతరుల పనులు మీరు చేయడానికి ముందుకు వెళ్ళకండి. వీలైనంత వరకు మీ పనులు మీరు నిజాయితీగా వినయంతో పూర్తి చేస్తే ప్రతి పనులను వడ్యం మీదే అవుతుంది. సంవత్సరం అంతా మీకు గోచారం 9 ఇంట్లో ఉంటుంది కాబట్టి గురుబలం ఉన్నంత వరకు మీకు వృత్తిలో అభివృద్ధి వస్తుంది. కాబట్టి గురుబలం తగ్గాక శని ఉద్యోగ విషయాల్లో అనుకోని మార్పులు ఇస్తూ ఉంటాడు. మీకు ఇష్టం లేనప్పటికీ కొత్త ప్రదేశంలో నచ్చిన వ్యక్తులతో పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. గతంలో మీరు చేదోడువాదోడుగా ఉన్న మీ సహోద్యోగాలు ఇచ్చే సహకారం సమయంలో అందించకుండా మిమ్మల్ని ఇబ్బంది గురిచేస్తారు. అలాగే రహస్య శత్రుల కారణంగా కూడా మీరు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ మిథున రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మే వరకు గురు గోచర అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం లభించడం వల్ల ఆర్థిక పరిస్థితి పెరుగుపడుతుంది. గురు దృష్టి 5వ ఇంటిపై 3వ ఇంటిపై మరియు 7వ ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో వ్యాపారం కారణంగా మధ్యవర్తిత్వం కారణంగా మరియు షేర్ మార్కెట్లు తదితరులో పెట్టుబడుల ధనాదాయం పెరుగుతుంది. ఇల్లు వాహనం లాంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. మే 1లోపు వారిని కొనుగోలు చేయడం వల్ల వ్యాపారంలో కానీ ఇతర అంశాలపై కానీ పెట్టుబడి పెట్టాలనుకునే వారు కూడా మే 1లోపు
ఆర్థిక లావాదేవీలు పూర్తిగా చేసుకోవటం మంచిది. మే 1 నుంచి గురువు గోచారం 12 ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ అవసరాల కొరకు మీరు కుటుంబంలో శుభకార్యాల విషయంగా కానీ మీరు ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు. అయితే వీటిలో ఎక్కువ శాతం ఉపయోగపడే డబ్బు వాటిపైన మీరు ఖర్చు చేయాల్సి తప్పనిసరి ఉంటుంది. ఆర్థిక సంస్థల నుంచి కానీ డబ్బు అప్పు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మీరు చేసే ఖర్చులు తగ్గించుకోవడానికి ముఖ్యంగా శుభకార్యాల విషయంలో అడ్డంకులు పోకుండా అవసరమైన మేరకు ఖర్చులు చేసి జాగ్రత్త పడితే భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు రాకుండా మీరు బాగుంటుంది. అదేవిధంగా కుటుంబ పరిస్థితి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మే 1 వరకు గురువు గోచారం 11 ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి సమస్యలు సమసిపోతాయి. గురు దృష్టి 5 మే 1 వరకు కూడా గురువు గోచారం 11 ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అంతేకాకుండా గతంలో ఉన్న సమస్యలు సమసిపోతాయి. గురువు దృష్టి 5 7 మరియు 3 ఉండటం వల్ల ఈ సంవత్సరం సంతానం లేని వారికి సంతానం అవుతుంది. చాలా కాలంగా వివాహం గురించి ఎదురుచూస్తున్న వారికి వివాహ బలం ఉంటుంది. అలాగే విదేశీ కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా కోరికలు నెరవేరుతాయి. గురుదృష్టి 3 ఉండటం వల్ల మీ తోబుట్టువులు తోటి మరియు బంధువులతో సంబంధాలు పెరుగుతాయి. శని గోచారం 9 ఉండటం వల్ల ఇంట్లో పెద్దవాళ్ళకి సంవత్సరం విద్యార్థుల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో పెద్దగా సమస్యలు లేనప్పటికీ మే 1 తర్వాత నుంచి కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించడము, మీ అహంభావ కారణంగా కుటుంబ సభ్యులు చులకనగా చూడటం వల్ల మనస్పతులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. అందరినీ కలుపుకోయే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీ తొందరపాటు కారణంగా మీరు చేసే పనులు మీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా చూసుకోండి. ఈ సంవత్సరం మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వీటిలో ఎక్కువ శాతం ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా 4వ ఇంట్లో కేతు సంచారం కారణంగా మీకు మీ కుటుంబ సభ్యుల గురించి భయాందోళనలు ఎక్కువ అవుతాయి. వారి ఆరోగ్య విషయంలో వారి అవసరాల విషయంలో అతిగా కల్పించుకోవటం వల్ల మీరు చిరాకు గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు వారికి సహాయం చేద్దామని చేయనటం లేదనే బాధ మీలో ఎక్కువ అవుతుంది. గురు దృష్టి మే 1 నుంచి 4వ ఇంటిపై 6వ ఇంటిపై 8వ ఇంటి ఉండడం వల్ల మీరు మీ జీవిత భాగస్వామి గురించి మీ తల్లిగారి గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. అంతేకాకుండా వారికి ఏదో జరగబోతుందనే మానసిక ఆందోళన మీలో ఎక్కువ అవుతుంది. నిజానికి వారికి ఏ సమస్య లేనప్పటికీ మీరు వారి యొక్క గురించి అతిగా పట్టించుకోవటం వల్ల చికాకు లోనవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో మే 1 వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం 12 మారుతుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరము. మే 1 వరకు గురువు గోచారం 11 ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా గురు దృష్టి 5వ స్థానంపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తొందరగా సమస్యమవుతాయి. ఈ సమయంలో అంతా శని గోచారము 9వ ఇంట్లో మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మే 1 వరకు కూడా గురువు గోచారం బాగుంటుంది కాబట్టి శని కూడా ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలు ఇవ్వడు. మే 1 నుంచి గురువు గోచారం 12 ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం కూడా ఇబ్బంది కావచ్చు. కాలేయము, వెన్నుముక్క మరియు మూత్ర సంబంధ సమస్యలు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. గురువు గోచారము మే 1 నుంచి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీలో రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీని కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తే ఎక్కువ కాలం బాధపడతారు. శని దృష్టి 3వ ఇంటిపై 11 ఉండటం వల్ల చేతులు లేదా చెవులకు సంబంధించి ఆరోగ్య సమస్యలు రావచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చదువుకునే విద్యార్థులకు మొదటి 4 నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత సమయంలో సాధారణ ఫలితాలు పొందుతారు. మే 1 వరకు గురువు 11వ ఇంట్లో ఉండటం వల్ల చదువులో బాగా రాణించడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత అవుతారు. ఈ సమయంలో చదువుపై శ్రద్ధ పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. అలాగే పరీక్షల్లో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించాలనే తపన ఎక్కువ అవటం వల్ల దాన్ని కొరకు కష్టపడి చదువుతారు. వారి కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. 9వ ఇంట్లో శని గోచార విదేశాల్లో ఉన్నత విద్యల కోసం మార్గాలు తెలుస్తాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో గురువు గోచార అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఈ రాశి వారి పరిహారాలు ఏం చేయాలంటే గురువుకు మరియు కేతుకు పరిహారాలు చేయడం మంచిది. మే 1 నుంచి గురువు గోచార 12 ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఈ చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ శని స్తోత్ర పారాయణ చేయటం, మంత్రజపం చేయండి. దీంతో పాటు గురు చరిత్ర పారాయణ చేయటం వల్ల గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది. గురువు అనుగ్రహం కొరకు పేద విద్యార్థులకు వారు చదువుకోవడానికి తగిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. ఉగాది పర్వదినం జరుపుకోబోతూ ఉన్నాము. ఇక ఉగాది నుంచి కూడా ద్వాదశ రాశుల వారిలో ఎన్నో మార్పులు మారుతూ ఉంటాయి. అయితే కొత్త సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. ఈ యొక్క 2024 ఉగాది నుంచి కుంభరాశి వారికి శని 1వ ఇంట్లో, రాహు మీనరాశిలో 2వ ఇంట్లో, కేతు కన్యా రాశిలో 8వ ఇంట్లో సంచరిస్తాడు. మే
ఒకటి వరకు కూడా గురువు మేషరాశిలో 3 ఇంట్లో సంచరిస్తాడు. ఆ తర్వాత సంవత్సరం అంతా వృషభ రాశిలో 4 ఇంట్లో ఉంటాడు. ముఖ్యంగా వ్యాపారస్తులకు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు అద్భుతంగా ఉండబోతుంది. మిగిలిన సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాలు ఇస్తుంది. మే 1 వరకు గురువు గోచారం 3 ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో కొంత అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి 7 ఇంటిపై, 9 ఇంటిపై మరియు 11 ఇంటిపై ఉండడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందడమే కాకుండా కొత్త భాగస్వామి ఒప్పందాలు లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం కానీ చేస్తారు. ఇది పూర్తి అవడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో వ్యాపారం కారణంగా ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములో కానీ మీ వినియోగదారులతో కానీ కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోవడం కానీ కొన్ని మాటలు వారు తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. గురువు గోచారము మే 1 నుంచి 4 ఇంటికి మారటంతో వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములు అన్ని బాధ్యతలు మీపైనే పెట్టి వ్యాపారంలో విషయంలో కూడా పట్టించుకోకపోవటము మరియు మీరు చెప్పే పనులు వారు పెడచెవిని పెట్టడం వల్ల ఈ సమయంలో వ్యాపారపరంగా మీపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మీరు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వస్తుంది. అయితే మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వ్యాపారం అభివృద్ధి చెందకపోవడం మరియు కొన్నిసార్లు నష్టాలు రావడం జరుగుతుంది. అలా జరిగినప్పుడు మీ వ్యాపార భాగస్వామి మిమ్మల్ని తప్పుపెట్టే అవకాశం ఉంటుంది. మీరు మీ బాధ్యతలన్నీ సరిగ్గా నిర్వర్తించుకోవడం వల్ల వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని వారు మిమ్మల్ని బాధ్యులు చేసే అవకాశం ఉంటుంది. దాని కారణంగా వారు వ్యాపారం నుంచి వైదొలగడం కానీ లేదా తమ వాటా డబ్బులో కొంత మొత్తం తిరిగి తీసుకోవడం కానీ చేస్తారు. దీని కారణంగా ఆర్థికంగా కూడా మీరు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం 1 ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారపరంగా అనుకూలించదు. శని దృష్టి 7వ ఇంటిపై మరియు 10వ ఇంటిపై ఉండటం వల్ల మే నుంచి కూడా గురు దృష్టి 7వ ఇంటిపై లేకపోవడం వల్ల కూడా వ్యాపారంగా మందకొడిగా సాగుతుంది. గతంలో లాగా వ్యాపారం పూర్తి స్థాయిలో నడవకపోవడం వల్ల ఈ సమయంలో మీరు వ్యాపారం తగ్గించుకోవడం కాదు వ్యాపార శాఖను తగ్గించుకోవడం జరుగుతుంటుంది. మీ వినియోగదారులు లేదా వ్యాపార భాగస్వాముల కారణంగా న్యాయపరమైన లేదా ఆర్థికపరమైన సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ సమయంలో మీరు వీలైనంత వరకు సమస్యను సామరస్యపూర్వకంగా పరిశీలించుకోండి. అలా చేయకున్నట్లయితే మీరు అవి ఆర్థికపరంగా నష్టాలు తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా రాహుగోచారం 2 ఇంట్లో మరియు కేతుగోచారం 8 ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో మీద వ్యాపార కారకంగా వచ్చే ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి మంచి లాభాలు రావటం, ఇంకోసారి నష్టాలు రావటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యం కాదు. ముఖ్యంగా మే నుంచి గురు గోచారం మారటంతో మీ మాటకు విలువ తగ్గటం లేదా మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడినప్పటికీ కూడా ఎదుటివారి మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాములో మీ సమస్య ఎక్కువ వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క కుంభరాశిలో జన్మించే ఉద్యోగస్తులకు సంవత్సరం ఇష్టం ఫలితాలు వస్తుంది. మే 1 వరకు గురువు గోచారం 3 ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ ఉద్యోగంలో కానీ మీ ప్రమేయం లేకుండా మార్పులు జరిగే అవకాశం ఉంది. అయితే మే వరకు గురువు గోచారం ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జరిగే మార్పులు ఎక్కువగా ఇబ్బందికి గురి చేయవు. అయితే ఈ మార్పు ఆకస్మికంగా జరగటం వల్ల మీ మార్పుకు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. గురువు దృష్టి 9 ఇంటిపై ఉండటం వల్ల ఆర్థికంగా అనుకూలించే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం 4 ఇంటిపై ఉండటం వల్ల ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 4 ఇంటిలో గురువు గోచారం కారణంగా మీరు వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేయాల్సి లేదా ఉద్యోగంలో ఇతరుల బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. దీని కారణంగా మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ఈ మార్పు కారణంగా మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎంత శ్రమపడి పనిచేస్తున్నప్పటికీ మీ పై అధికారులు కానీ మీ సహోద్యోగులు కానీ మీ పనిలో లోపాలను ఎత్తి చూపడం జరుగుతుంది. దీని కారణంగా మీరు కావాల్సిన గుర్తింపు రాకపోక మిమ్మల్ని నిస్పృహకు గురి చేస్తుంది. గురు దృష్టి 10 ఇంటిపై ఉండటం వల్ల కొన్నిసార్లు మీరు పేరు ప్రతిష్టలకు సంబంధం లేని పనులు చేసే అవకాశం ఉంటుంది. దీని కారణంగా ఏ రకమైన ప్రయోజనం ఉండదు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 1 ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొంతమంది మీ ఆలోచనలు మీరు చేసే పనులు మధ్యలో ఆపడం కానీ లేదా వాటికి విలువ ఇవ్వకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు చేసే పనులు మీకు తృప్తిని ఇవ్వకపోవడం వల్ల మీరు వాటిని పదే చేసే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వృత్తిలో అనుకుని మార్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మే 1 నుంచి గురు గోచారం అనుకూలంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆశించినట్లు ఉండవు కాబట్టి మీరు ఇష్టం లేకపోయినా వాటిని స్వీకరించాల్సి వస్తూ ఉంటుంది. ఆర్థిక స్థితి ఈ సంవత్సరం మొదటి 4 నెలలు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన 8 నెలలు సామాన్యంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 3 ఇంట్లో మిశ్రమ ఫలితాలు ఇచ్చేట్టుగా ఉంటుంది. గురు దృష్టి 11 ఇంటిపై మరియు 9 ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో మీరు ఆర్థిక స్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. మీ వృత్తి ద్వారా లేదా వ్యాపారం ద్వారా కానీ అవసరమైనంత మేర ఆదాయం వస్తుంది. అంతేకాకుండా స్థిరాస్తుల అమ్మకం ద్వారా కానీ లేదా అదనపు ఆదాయ వనరుల ద్వారా కానీ మీకు ఈ సమయంలో కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మే 1 నుంచి గురువు గోచారం 4 ఇంటికి మారటం వల్ల ఆదాయానికి ఖర్చులు పొంతన లేకుండా ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడులు పెరగడమే కాకుండా ఇంట్లో శుభకార్యాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొరకు మీరు ఈ సమయంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. గురువు దృష్టి 8 ఇంటిపై మరియు 12 ఇంటిపై ఉండటం వల్ల ఈ ఖర్చులు ఎక్కువ శాతం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు ముందుగానే పొదుపు ఎక్కువ చేయటం, అవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం చేయగలిగితే ఈ సమయంలో మీరు ఇతరుల ఆర్థిక సహాయం పొందే అవసరం ఖర్చు తగ్గుతాయి. ఈ సంవత్సరం అంతా 1 ఇంట్లో శని గోచారం కారణంగా ఆర్థికంగా కొన్నిసార్లు పరీక్షా సమయం ఎక్కువగా ఉండడం వల్ల జరుగుతుంది. అయితే మీ బంధువుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మీరు కొన్నిసార్లు అవసరమైన మేరకు డబ్బును అందే అవకాశం ఉంటుంది. అయితే కేవలం వారిపైన ఆధారపడకుండా మీరు ఆర్థికంగా వనరులు
సరిగ్గా వినియోగించుకోవడం ఈ సమయం ఎక్కువగా ఆర్థిక బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కుటుంబ స్థితి కుటుంబంలో ఈ సంవత్సరం కుటుంబ పరంగా మొదటి 4 నెలలు అనుకూలంగా ఉంటుంది. మిగిలిన సమయం అంతా సామాన్యంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 3వ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ లేదా మీరు మీ బంధువుల ఇంట్లో శుభకార్యాల్లో కుటుంబ సమేతంగా వెళ్ళడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధ ప్రయాణాలు కానీ లేక శుభకార్యాల నిమిత్తం జరిగే ప్రయాణాలు కానీ ఈ సమయంలో ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మరియు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లభిస్తుంది. ఈ సమయంలో మీరు తండ్రి గారి ఆరోగ్యాన్ని ఇంటిలో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటం వల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సమయంలో మీరు మిత్రుల వల్ల కానీ తోబుట్ల వల్ల కానీ ఆర్థికంగా లేదా కుటుంబ పరంగా తగిన సహాయం పొందుతారు. మే 1 నుంచి గురువు గోచారం 4వ ఇంటికి మారటం వల్ల కుటుంబ పరిస్థితుల్లో మార్పు చోటు చేసుకుంటూ ఉంటుంది. మీరు ఉద్యోగరీత్యా కానీ వ్యాపారరీత్యా కానీ లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం మీ ఇంటికి దూరంగా ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంపై మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు కుటుంబంలో ఎక్కువ సమయం గడపలేకపోతూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే 1 నుంచి గురువు దృష్టి 7వ ఇంటిపై ఉండటం, కేవలం శని దృష్టి మాత్రమే 7వ ఇంటిపై ఉండటం వల్ల మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం కానీ లేదా మీపై నడవడిపై అవమానాలు వ్యక్తం చేయడం కానీ జరుగుతుంది. దీని కారణంగా కుటుంబంలో ప్రశాంతత తగ్గే అవకాశం ఉంటుంది. శని దృష్టి 3వ ఇంటిపై కూడా ఉండటంతో మీ తోబుట్టులతో కూడా సరైన అవగాహన ఉండకపోవడం వల్ల స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించిన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఆరోగ్య విషయంలో చూసినట్లయితే ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మే వరకు గురువు గోచారం మధ్యమంగా ఉండటం వల్ల ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అవి తొందరగా నయం అవుతాయి. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గురు దృష్టి 11 ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా నయం మాత్రమే కాకుండా గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం 4వ ఇంటిపై మారటం వల్ల ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరము. వెన్నుముక్క, కళ్ళు, జననాంగాలు మరియు కాలేయం సంబంధిత ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఆహార విషయంలో జాగ్రత్త ఉండటమే కాకుండా యోగా, ప్రాణాయామం, వ్యాయామం వంటి వాటిని ప్రతిరోజు చేయటము మీ ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే చాలా వరకు ఈ సమస్యలు మీ నిర్లక్ష్యం కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జీవిత విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవడం మంచిది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు ఎముకలు, చేతులు, చెవులు మరియు మర్మావయవాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలతో ఈ సంవత్సరం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే 1 నుంచి గురువు గోచారం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మీరు పైన చెప్పిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. 1వ ఇంట్లో శని గోచారం వల్ల బద్ధకాన్ని, చాదస్తాన్ని పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేలాగా చేసుకోవటం మంచిది. దాని ప్రభావం తగ్గి మీ ఆరోగ్యం ఎదురుపడుతుంది. ఈ రాశి వారికి చదువు విషయంలో మే 1 వరకు గురు గోచారం 3వ ఇంట్లో ఉండటం వల్ల ఉన్నత విద్యకి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న ఉన్నత విద్యాలయాల్లో విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు. అలాగే విదేశాల్లో చదువుకోవాలని విద్యార్థులు కూడా అనుకూలంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ సమయంలో విద్యార్థులకు చదువు పరంగా ఆసక్తి తగ్గటం కాక ఇతర విషయాల్లో దృష్టి మరటం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి విద్యార్థుల బద్ధకం కానీ చాదస్తులేని పెరుగుతాయి. అంతేకాకుండా అతి స్వేచ్ఛ కూడా పెరగటం వల్ల చదువు విషయంలో తమకు తామే తెలుసుకునే ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు గురువుకు, శనికి, రాహువుకు మరియు కేతువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. ఈ సంవత్సరం గురువు గోచారం 3 మరియు 4వ ఇంట్లో ఉంటుంది కాబట్టి గురువు తెచ్చి చెడు ఫలితాలు తగ్గడానికి గురువుకు పరిహారాలు చేయడం మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఉగాది మరికొన్ని రోజుల్లో రాబోతోంది. ఇక ఉగాది రోజు నుంచి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అనే విషయం గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి జాతకులకు ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో 4వ ఇంట్లో, రాహు మీనరాశిలో 5వ ఇంట్లో, కేతువు కన్యా రాశిలో 11వ ఇంట్లో ఉంటాడు. మే 1 వరకు గురువు మేషరాశిలో 1వ ఇంట్లో సంచరిస్తాడు. తర్వాత సంవత్సరం అంతా వృశ్చిక రాశిలో 7వ ఇంట్లో ఉంటాడు. ఈ 2024 సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మొదటి 4 నెలలు వ్యాపార పరంగా కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సమయం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. గురువు గోచారము 6వ ఇంట్లో ఉన్న సమయంలో వ్యాపారం సామాన్యంగా ఉంటుంది. ఆర్థికంగా బాగున్నప్పటికీ వ్యాపారంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాల ఆరంభంలోనే ఆగిపోవటం లేదా వాయిదా పట్టడం జరుగుతుంది. అలాగే వ్యాపార భాగస్వామితో సరైన సంబంధాలు లేకపోవటం, వారి సహాయం సమయానికి అందకపోవచ్చు. ఈ సమయంలో కొత్తగా వ్యాపారం ప్రారంభించడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ మంచిది కాదు. శని దృష్టి 10వ ఇంటిపై ఉండటం వల్ల మే 1 వరకు వ్యాపార సంబంధం ఏ పని ప్రారంభించినా అది మధ్యలోనే ఆగిపోవటం లేదా వాయిదా పట్టడం జరుగుతూ ఉంటుంది.
అంతేకాకుండా మీ వినియోగదారులతో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొన్ని చిక్కులు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంటుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ వారి నుంచి సరైన సహకారం లభించకపోవడంతో మీరు అసహనానికి గురవుతారు. శని దృష్టి 1వ ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో మీరు అలసత్వం ఎక్కువగా ఉంటుంది. చాదస్తం కూడా పెరుగుతుంది. కారణంగా ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం 7వ ఇంటిపై ఉండటంతో వ్యాపారంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. కానీ దాని కారణంగా ఆర్థికంగా మరియు వ్యాపార పరంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. గురు దృష్టి లగ్నంపై, లాభస్థానంపై మరియు 3వ ఇంటిపై ఉండటం వల్ల మీ ఆలోచనలు సరైన ఫలితాలు ఇవ్వడంతో వ్యాపార పరంగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయాన్ని ఇస్తాయి. మీరు గతంలో ఉన్న చికాకులు కానీ అసహనం కానీ తొలగిపోయి ఉత్సాహంగా మీ పనులు చేసుకోగలుగుతారు. ఈ సమయంలో జరిగే వ్యాపార ఒప్పందాలు కానీ ప్రారంభించే పనులు కానీ భవిష్యత్తులో మంచి అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది. మీరు కొన్నిసార్లు చేసే ఆలోచనలు విజయాన్ని ఇచ్చినప్పటికీ ప్రతిసారి అదే రకమైన ఫలితం వస్తుందని భావించకూడదు. 5వ ఇంట్లో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు మీరు తొందరపడి తీసుకునే నిర్ణయాలు చెడు ఫలితాలను ఇవ్వడమే కాక వ్యాపారపరంగా నష్టాలను ఇవ్వడం కానీ చేయవచ్చు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకుండా 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాతే వాటిని ఆచరణలో పెట్టడం మంచిది. 11వ ఇంట్లో కేతు సంచారం కారణంగా ఈ సంవత్సరం వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా లాభాలు వస్తాయి. అయితే వచ్చిన లాభాల్లో ఎక్కువ శాతం తిరిగి పెట్టుబడి పెట్టడానికే వాడుతూ ఉంటారు. ఈ రాశి వారి ఉద్యోగస్తులకు మొదటి 4 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 6వ ఇంట్లో ఉండటం వల్ల సంవత్సరం అంతా శనికి గోచారం 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు సంబంధం లేని పనుల విషయంలో కూడా మీరు బాధ్యత వహించే అవి పూర్తి చేయాల్సిన అవసరం వస్తుంది. ముఖ్యంగా 6వ ఇంట్లో గురువు గోచార కారణంగా మీపై అధికారుల ఒత్తిడి మేరకు చాలాసార్లు మీకు ఇష్టం లేనప్పటికీ పని చేయాల్సి వస్తుంది. ఈ పనుల కారణంగా మీరు ప్రత్యేకంగా ఎటువంటి గుర్తింపు రానప్పటికీ ఒకవేళ మీరు వాటిని చేయకుండా వదిలేస్తే మీ పై అధికారుల కోపానికి గురవ్వాల్సి వస్తుంది. మే 1 నుంచి గురువు గోచారం 7వ ఇంట్లో అనుకూలంగా ఉండటంతో మీ ఉద్యోగంలో పరిస్థితులు మార్పు వస్తుంది. వేరే ఉద్యోగం రావటం వల్ల కానీ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరంలో అంతా శని గోచారం 4వ ఇంట్లో ఉండటం వల్ల మీరు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. ఆర్థిక విషయంలో చూసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 6వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయం ఉన్నప్పటికీ దానిలో ఎక్కువ శాతం గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తిరిగి తీర్చడానికి అవుతుంది. గురు దృష్టి 12వ ఇంటి ఉండటం వల్ల శుభకార్యాల కొరకు లేదా దాన ధర్మాల కొరకు కూడా ఈ సమయంలో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. వృత్తి కారణంగా లేదా వ్యాపార కారణంగా ఈ సమయంలో ఆదాయం ఎక్కువగా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన కుటుంబ స్థితి చూసినట్లయితే మిశ్రమంగా ఉంది. మే 1 వరకు గురు గోచారం 6వ ఇంట్లో ఉండడం మరియు శని రాహుల్ గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ సమయంలో కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన సరైన అవగాహన లేకపోవడం వంటి పెద్దవారి ఆరోగ్య సమస్యల కారణంగా ఇంట్లో ప్రశాంత వాతావరణం లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ పరిస్థితి 4వ ఇంట్లో శని గోచారం కారణంగా మీరు కొంతకాలం ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాల వల్ల కానీ ఇంటికి దూరంగా ఉంటే అవకాశం ఉంటుంది. గురుదృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ పెద్దలు లేదా శ్రేయోభిలాషుల సహకారంతో ఆ సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఈ యొక్క సమయంలో పిల్లల ఆరోగ్యం కానీ పెద్దల ఆరోగ్యం కానీ ఎక్కువగా ఆందోళన గురిచేస్తుంది. అయితే ఈ సమస్యలు కొంతమానమే ఉంటాయి కాబట్టి వీటి గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 5వ ఇంట్లో రాహు గోచారం కారణంగా మీకు మీ పిల్లలకు మధ్య సరైన అవగాహన ఉండకపోవటం లేదా మీ పెద్దలకు మధ్య మనస్పర్ధలు రావటం వల్ల జరుగుతూ ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంలో ఉండే సమస్యలు క్రమక్రమంగా తొలగిపోతూ ఉంటాయి. అవివాహితులకు వివాహం మరియు ఎదురు చూసినట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహం అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు వివాహితులు అయ్యుండి సంతానం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు సంతాన భాగ్యం కలుగుతుంది. అయితే 5వ ఇంట్లో రాహు గోచారం కారణంగా పిల్లల విషయంలో కొన్ని సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. వారు మొండిగా మీ మాట వినకుండా తయారవటం లేదా వారితో కోపం ఆవేశం పెరగడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో వారిపై కోపించకుండా మానసిక పరిస్థితి అర్థం చేసుకుని మెలగటం మంచిది. వృశ్చిక రాశి జన్మించిన ఆరోగ్య స్థితి క్రమంగా పెరుగుతుంది. మొదటి 4 నెలలు గురువు శని మరియు రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించి లేదా విష జ్వరాలకు సంబంధించి లేదా అలర్జీలకు సంబంధించి లేదా అపరిశుభ్ర ఆహారం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల విషయంలో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సమయంలో గురు గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. 4వ ఇంట్లో శని గోచారం ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి పని ఒత్తిడి కారణంగా మరియు అధికంగా ప్రయాణాల కారణంగా నడుము, ఎముకలు మరియు కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, మంచి ఆహార అలవాట్లు తగిన సమయం మంచిది. రోగ నిరోధక శక్తి పెరగడానికి యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు పాటించడం అని వీలైనంత తక్కువగా సమయం ప్రకృతి గడపడం మంచిది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారము 5వ ఇంట్లో ఉండటం వల్ల మీరు హృదయ సంబంధాలు లేదా ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలు బాధపడే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఈ సమస్యల నిర్లక్ష్యం కారణంగా మీరు సరైన ఆహార అలవాట్లు కలిగి ఉండకపోవడం వల్ల వచ్చేవి అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో గురు శనిల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సరం అంతా కేతు గోచారం మే 1 నుంచి గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 1వ ఇంటిపై గురు దృష్టి కారణంగా రోగ నిరోధక స్థితి పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇది
ఇక చదువు విషయంలో గమనించినట్లయితే మే 1 వరకు గురువుతో పాటు శని మరియు రాహు గోచర అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో చదువులో ఏకాగ్రత తగ్గటం మరియు ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో చదువు గురించి అలసత్వం పెరగటం మరియు పరీక్షల విషయంలో కూడా కొంచెం అలసత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో సేవ చేయటం శని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండడానికి శారీరకంగా కూడా శ్రమ చేయటం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది. శని మనలోని లోపాలను బయటపెట్టి వాటిని సరిదిద్దుకునేలాగా చేస్తాడు. కాబట్టి శని ప్రభావము వల్ల వచ్చే సమస్యల గురించి బయటపడడం కంటే ఆ సమస్యల కారణంగా ఏంటో కనుక్కోవాల్సిన భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా మనల్ని కాపాడుకోవాలి. మే 1 వరకు గురువు గోచారం 6 ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ప్రభావాలను తగ్గడానికి ప్రతి గురువారం గురు సూత్ర పారాయణం కానీ గురు మంత్ర జపం చేయడం కానీ మంచిది. దీనివల్ల గురువు ఇచ్చే చెడు ప్రభావాలు తగ్గిపోతాయి. చదువు ముందు సాగే వారికి సహాయం చేయగలిగితే ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 5 ఇంట్లో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చి చెడు ఫలితాలు తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు సూత్ర పారాయణ చేయటం మంచిది. దీంతో పాటు దుర్గా సూత్ర పారాయణ చేయటం లేదా సప్తపతి పారాయణ చేయటం కూడా రాహు ఇచ్చి చెడు ప్రభావాలు ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులు గురువుకు శనికి రాహువుకి పరిహారాలు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఎన్నో పొందుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారి చదువులో ఏకాగ్రత అయితే పెరుగుతుంది. ప్రాథమిక విద్యలో ఉన్న విద్యార్థులకి అద్భుతమైన మార్కులు వస్తాయి. తల్లిదండ్రుల కారణంగా లేదా వ్యక్తిగత ఆసక్తి వల్ల జరుగుతూ ఉంటుంది. కొంత ప్రదేశాలు ఎమ్మెల్యేక కొంతకాలం ఇబ్బంది పడి అవుతూ ఉంటారు. ఈ యొక్క రాహు గోచారము 5 ఇంట్లో ఉండటం వల్ల మే 1 వరకు పరీక్షల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంటుంది. ముఖ్యంగా తమ నిర్లక్ష్యం కారణంగా వారి పరీక్షలను సరిగా రాయలేకపోవడం లేదా కొన్ని విషయాల్లో చిన్న ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి తప్పకుండా గురువుకు శనికి మరియు రాహుకి పరిహారాలు చేయించుకోండి. 4 ఇంట్లో శని గోచారం కారణంగా విద్య మరియు ఆరోగ్య విషయంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఉగాది నుంచి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. ధనుసు రాశి వారికి సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో 3వ ఇంట్లో, రాహు మీనరాశిలో 4వ ఇంట్లో, కేతు కన్యా రాశిలో 10వ ఇంట్లో సంచరిస్తాడు. గురువు మే 1 వరకు 5వ ఇంట్లో, ఆ తర్వాత మిగిలినటువంటి సమయం అంతా వృషభ రాశిలో 6వ ఇంట్లో సంచారం చేస్తాడు. 2024 సంవత్సరంలో ధనుసు రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మే 1 వరకు గురువు గోచారం 5 ఇంట్లో అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధికి చూస్తారు. గురు దృష్టి లాభస్థానంపై ఉండటం వల్ల ఈ సమయంలో మీరు చేసే పనులు వ్యాపారాలు బాగా కలిసి వచ్చి మీ ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. మీ ఆలోచనలు కూడా సత్ఫలితాలను ఇవ్వటం వల్ల వ్యాపారం పెరుగుతుంది. గురుదృష్టి 1 ఇంటిపై మరియు 9 ఇంటిపై కూడా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు కొత్త ప్రదేశాల్లో లేదా వ్యాపార ప్రారంభించే చోట కానీ కొత్త వ్యక్తులను వ్యాపారం భాగస్వామి ఒప్పందాలు చేసుకోవడం కానీ చేస్తారు. ఈ సమయంలో శని గోచారం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు చేసుకునే ఒప్పందాలు లాభదాయకంగా ఉంటుంది. మీ రంగంలో ప్రముఖులను అనుభవజ్ఞులను కలవడం కానీ వారి యొక్క సలహాల సూచనలు సేకరించడం కానీ చేస్తారు. దీనివల్ల మీరు వ్యాపారంలో మరింత వృద్ధిని సాధ్యమవుతుంది. మే 1 నుంచి గురువు గోచారం 6వ ఇంటిపై మారటంతో వ్యాపారంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా మీ దగ్గర పనిచేసేవారు కానీ మీకు గతంలో సహాయం చేసిన వారు కానీ ఈ సమయంలో మిమ్మల్ని వదిలి వెళ్ళటం లేదా మీకు వ్యతిరేకలుగా మారటం జరుగుతూ ఉంటుంది. దీని కారణంగా వ్యాపారంలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా శని గోచారం 3వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు తొందరపాటు పరిష్కారం అవుతూ ఉంటాయి. గురుదృష్టి 12 ఇంటిపై మరియు 2వ ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో ఆదాయ వ్యయాలు సమానంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారం మరింత అభివృద్ధి చేయడానికి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. మీ వ్యాపార భాగస్వామితో కలిసి చేయాలనుకునే పనులు ఆగిపోవటం కానీ లేదా మీ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడటం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీ రంగంలో అనుభవజ్ఞులు లేదా నిపుణులు సలహాలు తీసుకున్నప్పటికీ వారికి ఎక్కువ ప్రయోజనాలు ఉండలేక అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా 4వ ఇంట్లో రాహు మరియు 10వ ఇంట్లో కేతు ఉండటం వల్ల మీరు వ్యాపార విషయంలో ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి మీరు ఎక్కువ కష్టపడతారు. మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు లభిస్తూ ఉంటుంది. వ్యాపార ప్రచారం చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయవలసి కానీ ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంటుంది. దీని కారణంగా వ్యాపారం గురించి ఎక్కువ ప్రచారం జరిగినప్పటికీ దానివల్ల వచ్చే ఫలితం మాత్రం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రచారం గురించి కాక వ్యాపారం గురించి శ్రద్ధ పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందడమే కాకుండా అది గుర్తింపు కూడా వస్తుంది. ధనురాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురు గోచార సంవత్సరం అంతా శని గోచార అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగులు అభివృద్ధి సాధిస్తారు. ఈ సమయంలో గురుదృష్టి 9 ఇంటిపై మరియు 10 ఇంటిపై ఉండటం వల్ల మీ పై అధికారుల సహకారం లభిస్తుంది. ఈ సమయంలో మీరు కోరుకున్న
పదోన్నతి కానీ, మారాలనుకున్న ప్రదేశానికి కానీ బదిలీ అవ్వడం జరుగుతుంది. విదేశీయానం కోసం ప్రయత్నిస్తున్న సమయం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీ ఆలోచనలు, మీ అదృష్టం కూడా తోడై వృత్తిలో పేరుతో పాటు అభివృద్ధి ఇస్తుంది. గురుదృష్టి లాభస్థానంపై ఉండటం వల్ల మిత్రులు లేదా శ్రేయోభిలాషుల సహాయంతో మీరు చేయాలనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేసేస్తారు. మీ రంగంలో ప్రముఖులు కానీ, ఆదర్శ వ్యక్తులు కానీ కలుసుకొని వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచరం 6వ ఇంటిపై మారడం వల్ల ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. పదవితో పాటు బాధ్యతలు కూడా పెరగటం వల్ల తీరిక లేకుండా పని చేయాల్సి వస్తుంది. గతంలో మీకు సహకరించిన వారు కూడా మీ సమయంలో దూరం అవడం, మీరు ఎక్కువ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు పడిన శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఈ సంవత్సరం ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. శని మరియు గురు దృష్టి 9 మరియు 12 ఇంటిపై ఉండటం వల్ల విదేశీయానం చేయడం కానీ, ఒకవేళ విదేశాల్లో ఉండి సొంత ప్రాంతాలకు రావాలనుకునే వారికి కూడా సొంత ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు స్థిరపడాలనుకునే వారికి కూడా అంత అనుకూలంగా ఉంటుంది. వారి ప్రయత్నాలు ఫలించి వారి కోరికలన్నీ కూడా అద్భుతంగా నెరవేరుతాయి. ఈ సంవత్సరం అంతా రాహుగోచర 4 ఇంట్లో మరియు కేతుగోచర 5 ఇంట్లో ఉండటం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మీ ఉద్యోగంలో అద్భుతంగా ఉంటుంది. భయంతో కానీ, లేదా చేసిన పనికి తగిన పేరు రాదనే భయంతో ఎక్కువ కష్టపడి పనిచేయడం చేస్తారు. దీని కారణంగా శారీరకంగా, మానసికంగా అలసట గురవుతారు. ముఖ్యంగా మే 1 నుంచి గురువు గోచారం మధ్యమంగా ఉండటం మీ సమస్యలు ఎక్కువ అవుతుంది. ఉద్యోగ సమయంలో అతి జాగ్రత్తలు తీసుకోవడం చేస్తారు. దాని కారణంగా మీరు మంచి పేరు పొందుతారు. 4వ ఇంట్లో రాహు గోచారం కారణంగా కేతు గోచార 10వ ఇంట్లో ఉండటం వల్ల సంవత్సరం అంతా ఉద్యోగ విషయంలో కొంత ఆనందంలో గురయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగం పొద్దున్న భయంతో ఎక్కువగా శ్రమ పడతారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అదే పనిలో మీ నైపుణ్యం మరియు మీ యొక్క నిజాయితీ కూడా మంచి పేరు ఇవ్వటమే కాకుండా గుర్తింపు వస్తుంది. మీరు దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. మరింత కష్టపడతారు. ఈ రాశిలో జన్మించినటువంటి ఆర్థికంగా పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు కూడా గురువు గోచారము, సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా మే 1 వరకు గురు దృష్టి చాలా లాభస్థానంపై ఉండటం వల్ల మీరు చేసే ఉద్యోగ వ్యాపారాల కారణంగా అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ, వారసత్వ ఆస్తులు కానీ ఈ సమయంలో కలిసి వస్తాయి. దాంతో మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో ఇల్లు కానీ, వాహనం కానీ, ఇతర స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. గురు దృష్టి 1వ ఇంటిపై 9వ ఇంటిపై ఉండటం వల్ల మీరు చేసే పనులకు అదృష్టం కూడా తోడే అది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు భవిష్యత్తులో మీకు మంచి లాభాలను ఇస్తూ ఉంటాయి. మే 1 నుంచి గురువు గోచారం 6వ ఇంట్లో మారడంతో ఆర్థిక పరిస్థితులు కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆదాయం తగ్గనప్పటికీ వివిధ కారణాల నుంచి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరగటం, అలాగే గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం వంటివి జరుగుతూ వస్తూ ఉంటాయి. అదేవిధంగా కుటుంబ పరిస్థితి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. మే 1 వరకు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ కుటుంబ జీవితం బాగుంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి వివాహాది శుభకార్యాలు హాజరవుతారు లేదా మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ సంతానం అభివృద్ధిలోనికి రావటమే కాకుండా వారితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలు కానీ చేస్తూ ఉంటారు. తోబుట్టుల సహాయంతో మీరు ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఒకవేళ మీరు అవివాహితులైతే వివాహం గురించి ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో వివాహం అవడం లేదని బాధపడుతున్న వారికి వివాహం అయ్యే అవకాశం ఉంది. మే 1 నుంచి గురువు గోచారము 6వ ఇంటి మారటం వల్ల కుటుంబంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఏర్పడుతూ వస్తూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా అద్భుతమైన చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా తొలగిపోతాయి. అనుకూలంగా మిగిలిన 4 నెలలు మిశ్రమంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం మరియు శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. గురు దృష్టి 1వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. గురు దృష్టి లాభస్థానంలో ఉంటుంది కాబట్టి ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. మే 1 నుంచి గురువు గోచారము 6వ ఇంట్లో మారటం వల్ల ఆరోగ్య విషయంలో మార్పులు కనిపిస్తాయి. పాదాలు, నేత్రాలు మరియు నడుముకు సంబంధించి ఆరోగ్య సమస్యల సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మీ ఆహార నియమాలు కానీ మరియు పనిచేసే విధానం కానీ సరిగ్గా లేని కారణంగా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సరైన పద్ధతిలో నిల్చడం కానీ, మార్చుకోవడం కానీ చేయకపోవడం, అలాగే కండ్లకు విశ్రాంతి కల్పించకపోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా రాహుగోచరం 4వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ప్రధానంగా గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క చదువు విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మే 1 వరకు గురువు గోచారం 5వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయం విద్యార్థులకు మంచి ఫలితాలు ఇస్తుంది. వారితో ఏకాగ్రత పెరగడం, చదువుపై ఆసక్తి పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా గురువుల నుంచి పెద్దల నుంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో వీలైనంత వరకు చదువుపై దృష్టి కేంద్రీకరించి ఏకాగ్రతగా ఉండడం మంచిది. ఈ సంవత్సరం అంతా 4వ ఇంట్లో రాహు గోచారం కారణంగా చాలాసార్లు చదువు పరంగా ఏకాగ్రత తగ్గడం జరుగుతూ ఉంటుంది. చదువు ప్రదేశంలో మార్పులు రావడం జరుగుతుంది. అంతేకాకుండా చదువు పట్ల విద్యార్థుల నిర్లక్ష్య ధోరణి కూడా ఏర్పడుతూ ఉంటుంది.
ముఖ్యంగా వీటిని ప్రలోభ పెట్టేవారు కానీ వేరే విషయాల దృష్టి పెట్టేవారు కానీ ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు కూడా గురు గోచర అనుకూలంగా ఉండటం వల్ల సంవత్సరం అంతా శని గోచర అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా అద్భుతంగా ఉంటుంది. ధనుసు రాశి వారు గురువుకు రాహువుకు పరిహారాలు చేయడం మంచిది. సంవత్సరం అంతా రాహు గోచరము మే 1 నుంచి గురువు గోచర అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ 2 గ్రహాల పరిహారాలు చేయడం వల్ల ఇవి చెడు ఫలితాలు పోతాయి. ఈ సంవత్సరం అంతా రాహు గోచర 4 ఇంట్లో ఉంటుంది కాబట్టి రాహు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారం రాహు స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ఈ సంవత్సరం మే 1 నుంచి గురువు గోచర 6 ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి గురు స్తోత్ర పారాయణం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల ఇంకా ఎన్నో అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఉగాది మరికొన్ని రోజుల్లో రాబోతోంది. ఈ యొక్క నూతన సంవత్సరము ఉగాది నుంచి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి జాతకులకు సంవత్సరం అంతా శని కుంభరాశిలో 7వ ఇంట్లో, రాహు మీనరాశిలో 8వ ఇంట్లో మరియు కేతువు కన్యరాశిలో 2వ ఇంట్లో సంచరిస్తాడు. సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో 9వ ఇంట్లో సంచరిస్తాడు మరియు మే 1 నుంచి వృషభ రాశిలో 10వ ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. 2024 సంవత్సరంలో సింహరాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరము వ్యాపారపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. సంవత్సరం అంతా శని గోచారం 7వ ఇంట్లో ఉండటము, రాహు గోచారం 8వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో కొంత మందకొడిగా సాగుతుంది. అయితే ఏప్రిల్ వరకు గురు గోచారము 9వ ఇంట్లో అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారం తక్కువ సాగినప్పటికీ ఆర్థికంగా అనుకూలంగా ఉండటం వల్ల పెద్దగా ఇబ్బంది పడే అవసరం లేదు. 7వ ఇంట్లో శని గోచారం మరియు 8వ ఇంట్లో రాహు గోచారం వల్ల వ్యాపార భాగస్వామితో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఏర్పడటము మరియు మాట పెంటింపులు ఎక్కువ అవటం వల్ల వ్యాపారంపైన దృష్టి తగ్గుతుంది. రాహుగోచారం 8వ ఇంట్లో ఉన్నంతకాలం ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా వ్యాపార భాగస్వామితో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వారి చర్యల కారణంగా లేదా వారి యొక్క సహకారం సరిగా లేనందువలన ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి కాకుండా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఏదో ఒక కారణం చెప్పిన వారి సరైన సహకారం అందించక తప్పించుకొని తిరిగే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు గొడవలకు పోకుండా సామరస్యపూర్వకంగా సమస్యలు పరిష్కరించుకోవడం వల్ల వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి. 7వ ఇంట్లో శని గోచారం కారణంగా వినియోగదారులతో తరచుగా సమస్యలు ఏర్పడటం లేదా వ్యాపార ఒప్పందాలు ఒక పట్టాన పూర్తి కాకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపార ప్రదేశంలో చేసిన మార్పులు కూడా ఒక రకంగా మీ ఇబ్బందికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సమయంలో న్యాయ సంబంధమైన చిక్కులకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా పన్నులు కానీ ఇతర ప్రభుత్వ సంబంధ విషయాల్లో కానీ నిజాయితీగా ఉండటం వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా వ్యాపారం కొనసాగుతుంది. గురు గోచారం మే 1 వరకు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో సమస్యలు వచ్చినప్పటికీ సమయానికి ఎవరో ఒకరి రూపంలో మీ సమస్యకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గతంలో చేసిన పెట్టుబడులు ఈ సమయంలో లాభాలు ఇవ్వడంతో ఆ డబ్బు వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది. మే 1 నుంచి గురువు గోచారం 10వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపార విషయంలో కానీ మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో కానీ కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. ఉద్యోగుల సహకారం సరిగా అందకపోవటం లేదా వారి యొక్క సమయానికి పనిచి మానేయటం వల్ల కూడా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత ఒకరిపై ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోవటం వల్ల చాలా వరకు వ్యాపార పరంగా ఉండే సమస్యల నుంచి మీరు బయటపడడం అనేది జరుగుతుంటుంది. ఈ యొక్క 2024 సంవత్సరం సింహరాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మే 1 వరకు గురువు గోచారం అత్యంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా చేసే పనులకు అదృష్టం కలిసి వచ్చి వృత్తిలో విజయం సాధిస్తారు. మీ పై అధికారులు మెప్పులు పొందుతారు. అంతేకాకుండా మీరు కోరుకున్న చోటికి బదిలీ అవటం కానీ లేదా విదేశీయానం చేయడం కానీ చేస్తారు. మీ యొక్క ఆలోచనలు మీ సృజనాత్మకత మీకు విజయాన్ని అందించడమే కాకుండా మీలో ఉన్న ప్రతిభకు సమాజానికి చూపిస్తుంది. 1వ ఇంటిపై గురుదృష్టి కారణంగా మీరు ఎంత శ్రమ అయినా ఓర్చుకొని ఉల్లాసంగా పనిచేస్తారు. కొత్తగా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సంవత్సరం ప్రథమార్థ అనుకూలంగా ఫలితాలు ఇస్తుంది. అంతేకాకుండా చాలా కాలం నుంచి కోలుకున్న పదోన్నతి కూడా సమయంలో సాధ్యమవుతుంది. మే నుంచి గురు గోచారం 10వ ఇంటికి మారటంతో వృత్తిపరంగా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పదోన్నతి కారణంగా మీరు క్షణం కూడా తీరిక లేకుండా పనిచేయాల్సి రావటం వస్తుంది. అలాగే గతంలో లాగా మీ సహోద్యోగుల సహకారం కూడా అందకపోవటం వల్ల మీరు ఒత్తిడికి లోని అవకాశం ఉంటుంది. ఈ సమయంలో గొప్పలకు పోయి మీరు సాధ్యం కాని పని చేయడానికి ప్రయత్నించకండి. ఈ సంవత్సరంలో అంత శని గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల మీ వృత్తిలో కొన్నిసార్లు ఎక్కువ శ్రమ కోచి పనిచేసేటప్పటికి తగిన గుర్తింపు లభించుకోవడం వల్ల మీరు నిరాశకు గురే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే 1 నుంచి గురువు గోచారం 10వ ఇంట్లో మారటంతో మీరు ఇతరుల నుంచి మీకు వృత్తి విషయంలో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గతంలో మీరు సులువుగా చేసిన పనులు కూడా ఇప్పుడు మరి ఎవరి సహకారం లేకపోవడంతో కొంత ఇబ్బందితో పూర్తి చేయాల్సి వస్తుంది. శని దృష్టి 1వ, 9వ మరియు 4వ ఇంటిపై ఉండటం వల్ల మీకు చేసే పనుల విషయమే అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరి సహాయం లేకుండా చేయాల్సిన ప్రయత్నించి మంచిది. ఒకవేళ ఎవరైనా సహాయం చేసిన తర్వాత ఆ పని గొప్పతనాన్ని మీకు సహాయం చేసిన వ్యక్తులు
ఆపాదించుకునే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీకు రావాల్సిన గుర్తింపు రాకుండా పోతుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు చేకొట్టడానికి లేదా మీ వచ్చిన అవకాశాలు పోగొట్టడానికి సహోద్యోగులు కానీ, ఇతరులు కానీ ప్రయత్నించే అవకాశం ఉంటూ ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆర్థిక విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మే 1 వరకు గురు గోచరం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయం పెరగటం వల్ల స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. తొలుత ఇంట్లో గురు గోచారం కారణంగా చాలా విషయాల్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మే 1 వరకే ఉంటుంది కాబట్టి కేవలం అదృష్టం మీదనే ఆధారపడటం మంచిది కాదు. 5వ ఇంటి అధిపతి అయిన గురువు 9వ ఇంటిలో సంచరించడం వలన మరియు గురుదృష్టి 1, 3 మరియు 8వ ఇంటిపై ఉండటం వల్ల ఆలోచనలు మరియు మీ పెట్టుబడులు సరైన మార్గం వెళ్ళటం వల్ల డబ్బు రాబడి పెరుగుతుంది. అంతేకాకుండా మీ పూర్వీకుల ఆస్తి కానీ వివాదాల కారణంగా మీకు ఆగిపోయిన ఆస్తులు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో ఇచ్చిన ఎంతకాలం అయినప్పటికీ తిరిగి రాని డబ్బు ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. మే 1 నుంచి గురువు గోచారం 10వ ఇంటి మారుతుంది. గురు దృష్టి ధనస్థానంపై ఉండటం వల్ల వచ్చే ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ డబ్బు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి కారణంగా గతంలో లాగా ఎక్కువ పొదుపు చేయలేరు. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 1వ ఇంటిపై మరియు 5వ ఇంటిపై శని దృష్టి కారణంగా తొందరపడి పెట్టే పెట్టుబడులు నష్టాలు తెచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్బు ఎక్కువగా వస్తుందని ఉద్దేశంతో రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టడం ఈ సమయంలో అస్సలు పనికిరాదు. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 8వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇది ఖర్చులపై పెంచుతుంది. ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. చాలా సార్లు గొప్పలకు పోయి మీ శక్తిని మించి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ నిర్లక్ష్యం కారణంగా లేదా ఇతరులు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టడం వల్ల ఈ విధంగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు డబ్బు అందుబాటులో ఉంచుకోకండి. అలా ఉంచుకున్నట్లయితే ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క 2024 సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే 1 వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి జరగడం కానీ, లేదా గతంలో మనస్పర్ధలు ఏర్పడిన కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యతలు ఏర్పడడం కానీ జరుగుతుంది. గురు దృష్టి 5వ ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో మీ సంతానం వారి యొక్క రంగాల విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీ తోబుట్టులతో సఖ్యత పెరుగుతుంది మరియు వారి యొక్క సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. శని గోచారం 7వ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్యలో అవగాహన లోపించడం కానీ, దాని కారణంగా ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు చెప్పే వాటిని వితండవాదం చేయటం వల్ల మరియు చేయాల్సిన పనులు వాయిదా వేస్తూ ఉండటం వల్ల మీలో అసహనం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటం, ఏవైనా గొడవలు జరిగినప్పుడు దాన్ని పెంచుకోకుండా తక్కువగా ఉండటం, ఏవైనా గొడవలు జరిగినప్పుడు దూరంగా ఉండటం మంచిది. మే వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోగలుగుతారు. మే 1 నుంచి గురు దృష్టి కుటుంబ స్థానంపై ఉండటం వల్ల కుటుంబంలో వృద్ధి ఏర్పడుతుంది. ఈ సమయంలో శని దృష్టి మరియు గురు దృష్టి 4వ ఇంటిపై ఉండటం వల్ల ఇంట్లో సమస్యలు రావడం లేదా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్లాల్సి రావడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మిశ్రమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. మే 1కు గురు దృష్టి 1వ ఇంటిపై మరియు 5వ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు ఉత్సాహంగా మీ పనులు చేయగలుగుతారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. మే వరకు ఆరోగ్యం బాగుంటుంది. మీ నుంచి కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. 7వ ఇంట్లో శని కారణంగా ఎముకలు, కిడ్నీలు మరియు ఊపిరితిత్తుల సంబంధిత ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 8వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు మరియు విష జ్వరములు లేదా ఎలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే మే 1 వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎక్కువగా ఉంటుంది. అయితే మే 1 గురు గోచారం 10వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. మీరు భోజన విషయంలో మరింత విశ్రాంతి విషయంలో సరైన శ్రద్ధ తీసుకుంటే రోగాల బారిన పడే అవకాశం అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకోండి. ముఖ్యంగా చదువు విషయంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు వస్తుంది. మే 1 వరకు గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులకు మంచి పురోగతి ఉంటుంది. వారు అనుకున్న విద్యాలయాల్లో ప్రవేశం పొందడమే కాకుండా పరీక్షల్లో కూడా మంచి మార్కులు ఉత్తీర్ణులవుతారు. గురు దృష్టి 1వ ఇంటిపై, 3వ ఇంటిపై మరియు 5వ ఇంటిపై ఉండటం వల్ల వారు చదువుకోవాలని ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల శని దృష్టి 1 మరియు 4వ ఇంటిపై ఉంటుంది. దీని కారణంగా మే 1 తర్వాత చదువుపై ఆసక్తి ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు రాహుకు ప్రధానంగా పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది. సంవత్సరం ద్వితీయార్థంలో గురు గోచారం 10వ ఇంట్లో మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కాబట్టి గురువుకు పరిహారాలు ఆచరించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల శని కారణంగా వృత్తి వ్యాపారాల్లో కుటుంబ విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చెడు ప్రభావం తగ్గడానికి శనికి పరిహారాలు ఆచరించండి. ప్రతిరోజు లేదా ప్రతి శనివారం శనికి పూజ చేయడం, శని స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది. ఈ సంవత్సరం మే 1 నుంచి గురు గోచారం 10వ ఇంట్లో మిశ్రమ ఫలితాలు ఇస్తుంది కాబట్టి గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు ప్రతి గురువారం గురు స్తోత్ర పారాయణం చేయడం మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మరి కొన్ని రోజుల్లో 2024 నూతన సంవత్సరం ఉగాది రాబోతోంది. ఈ యొక్క 2024 యొక్క నూతన సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ఈ సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన వారికి సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో 2వ ఇంట్లో, రాహువు మీనరాశిలో 3వ ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో 9వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సంవత్సరం మే 1 వరకు కూడా గురువు అదే మేషరాశిలో 4వ ఇంట్లో సంచరిస్తాడు. ఆ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారు 5వ ఇంట్లో సంచరిస్తాడు. ముఖ్యంగా మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు, మకర రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి 4 నెలలు గురు గోచారం మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వల్ల వ్యాపారం సామాన్యంగా సాగుతుంది. వ్యాపారంలో పని ఎక్కువగా ఉండటము, పనికి చేసిన పనికి తగిన లాభాలు రాకపోవటం వలన కొత్త ఇబ్బందులు అనేవి గురవుతూ ఉంటారు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావటం లేదా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి రావటం వస్తూ ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారకు తగిన లాభాలు లేకపోవడంతో మీరు ఆర్థిక సంస్థల నుంచి ఆర్థిక సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు చెప్పే మాటకి చేసే పనికి సంబంధం లేకపోవటం వలన మీ వినియోగదారులు కానీ మీ భాగస్వామికి మీ మాటపై నమ్మకం ఉంచకపోవడం జరుగుతుంది. సంవత్సరం అంతా శని గోచారం 2వ ఇంట్లో ఉండటం, శని దృష్టి 4వ ఇంటిపైన, 8వ ఇంటిపైన మరియు 11వ ఇంటిపైన ఉండటం వలన మీరు వ్యాపార అభివృద్ధిలోనికి విషయంలో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మీ వ్యాపార భాగస్వాములు మీకు సరైన సహాయం అందించకపోవటం లేదా మీరు చేపట్టిన పనులు ఆలస్యం కావటం వల్ల మీరు చాలాసార్లు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోతూ ఉంటారు. దీని కారణంగా ఎదుటివారి నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చేయాలనుకున్న వ్యాపార ఒప్పందాలు వాయిదా పడటం లేదా ఆగిపోవడం జరుగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి చాలా అడ్డంకులు ఎదురవుతాయి. అయితే నిరాశకు లోను కాకుండా నిజాయితీగా ప్రయత్నించినట్లయితే మీరు మీ ఆటంకాలన్నీ తొలగించుకొని ముందడుగు వేస్తారు. మే 1 నుంచి గురువు గోచారం 5వ ఇంటికి మారటంతో వ్యాపారంలో అనుకూలమైన మార్పు చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో ఉన్న ఆటంకాలు తొలగిపోవటం వల్ల మీరు కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. విదేశాల నుంచి కానీ, అనుకోని వ్యక్తుల నుంచి కానీ పెట్టుబడులు కానీ, ఆర్థిక సాయం కానీ సమయంలో అందే అవకాశం ఉంది. గతంలో మీకు సహాయం చేయడానికి ముందుకు రాని వారు కూడా ఈ సమయంలో మీకు సహాయం చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి 9వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండటం వల్ల మీరు చేపట్టిన పనులు చేసుకున్న ఒప్పందాలు లాభాలిస్తాయి. సంవత్సరం అంతా రాహు గోచారం 3వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఆటంకాలు ఎదురైనప్పటికీ ఉత్సాహంగా పనిచేస్తారు. మరి ఎంత కష్టపడి చేసినా అనుకున్న విధంగా వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని తపన, పట్టుదలతో మీలో పెరగటం వల్ల నిరంతరం సమయస్ఫూర్తి ఉంటుంది. లక్ష్యాలను సాధిస్తారు. సంవత్సరం ద్వితీయార్థంలో మీరు చేసుకునే వ్యాపార ఒప్పందాలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తాయి. అలాగే సంవత్సరం వ్యాపారం చేసే ప్రదేశంలో మార్పు జరగడం కానీ లేదా కొత్త విదేశాల్లో వ్యాపార శాఖలు ప్రారంభించడం కానీ చేస్తారు. దీనివల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందడం సాధ్యమవుతుంది. ఉద్యోగస్తులు కనుక గమనించినట్లే మకర రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఇస్తుంది. మే 1 వరకు గురు గోచారం 4వ ఇంట్లో ఉండటం వలన మీరు మీ ఉద్యోగంలో ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావటం వల్ల కానీ లేదా మీకు కేటాయించిన పని ఎక్కువగా ఉండటం వల్ల కానీ ఈ విషయంలో మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా మీరు చాలాసార్లు అసహనానికి గురవుతారు. అంతేకాకుండా కొన్నిసార్లు మీరు నిజాయితీగా మీపై అధికారుల నుంచి పనిచేయడం ప్రారంభించినప్పటికీ అనుకోని సంఘటనల కారణంగా మీరు చెప్పిన సమయానికి పనులు పూర్తి చేయలేకపోతారు. దీని కారణంగా పై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్య దాన్నే తొలగిపోతుంది కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో మీరు వృత్తిలో మార్పు కొరకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సరైన ఫలితం రాకపోవటం వల్ల నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు రావాల్సిన పదోన్నతి కూడా వాయిదా పడటం లేదా అనుకున్న స్థాయిలో రాకపోవడం జరుగుతూ ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం అనుకూలంగా మారటం వల్ల వృత్తిలో అనుకూలమైన మార్పు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ సమయంలో మీరు చేపట్టినటువంటి పనులు చెప్పిన సమయం కంటే ముందే పూర్తి చేస్తారు. మరియు మిగిలిన వారి కంటే ఉత్తమంగా పూర్తి చేయటం వల్ల మీరు మీ పై అధికారుల మెప్పును పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో మీకు చెడ్డ పేరు కూడా తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం వల్ల సహోద్యోగులు కానీ, పై అధికారులు కానీ లాభపడతారు. దాని కారణంగా మీపై గౌరవం పెరగటం కాకుండా ఇది భవిష్యత్తులో మీ వృత్తిలో అభివృద్ధికి సహకరిస్తుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, ఉద్యోగాల అభివృద్ధికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలన్నీ కూడా ఫలించి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ సంవత్సరం అంతా శని గోచారం 2వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మే వరకు గురువు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో ఉద్యోగుల పని ఒత్తిడి ఎక్కువగా ఉండటమే కాకుండా ఉద్యోగులు మీ ఇబ్బందులు కలిగించని చూసేవారు కూడా ఎక్కువగా ఉంటారు. ఈ సమయంలో మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీరు వాటిని నిరుత్సాహపడకుండా మళ్ళీ ప్రయత్నించడం వల్ల వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ విధంగా వచ్చే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆటంకాలు వస్తున్నాయని కృంగిపోయే అవసరం లేదు. శని దృష్టి 4వ ఇంటిపై, 8వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండడం వల్ల మీరు కొన్నిసార్లు చేసే పనులకు అవమానాలు ఎదురవటం కానీ, మీరు చేసిన పనికి
బట్టి ఎదుటివారిని మిమ్మల్ని అంచనా వేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వాటి ఆర్థిక పరిస్థితి చూడబోసినట్లయితే మకర రాశిలో జన్మించిన వారికి ఆర్థికంగా మొదటి 4 నెలల్లో సామాన్యంగా ఉంటుంది. మిగిలిన సంవత్సరం అంతా అత్యంత అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 4 ఇంట్లో ఉండటం, శని గోచారం 2 ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. గురువు దృష్టి 8 ఇంటిపై మరియు 12 ఇంటిపై ఉండడం వల్ల మీరు చెల్లించాల్సిన డబ్బు ఆదాయం కంటే ఎక్కువగా అవ్వటము, వృత్తి వ్యాపారాల్లో కూడా ఆదాయం పెరగటం వల్ల ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే 3వ ఇంట్లో రాహు గోచారం కారణంగా ఈ సమయంలో బంధువుల ద్వారా కానీ, పనిచేస్తున్న ద్వారా కానీ అవసరమైన డబ్బు చేతికి అందడం లేదా స్థిరాస్తి అమ్మకాల ద్వారా కొంత డబ్బు రావటం వల్ల ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. సంవత్సరం అంతా శని గోచారం 2 ఇంట్లో ఉంటుంది కాబట్టి గురుబలం సమయంలో ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఈ సమయంలో చాలా సార్లు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు అవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయకపోవడం ఉండడమే మంచిది. ఈ సంవత్సరంలో మే 1 వరకు కూడా గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. గురువు 5వ ఇంటికి మారటంలో మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు నుంచి ఎక్కువ లాభాలు రావటమే కాకుండా ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీ ఆదాయం పెరగడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. గురు దృష్టి 9వ, 11 ఇంటి మరియు 5వ ఇంటిపై ఉండటం వల్ల మీ ఆలోచనల విధానంలో మార్పు రావటమే కాకుండా లాభాలు ఎన్నో వాటిల్లబోతూ ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా మీరు చాలా కాలం నుంచి కొనాలనుకున్న ఇల్లు కానీ, వాహనం కానీ కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలకు వేచి ఉండండి. కుటుంబ స్థితి చూసినట్లయితే కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మే 1 వరకు గురు గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల ఈ సంవత్సరం మే వరకు కుటుంబంలో ప్రశాంతత తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. దాని కారణంగా విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి రావటం వల్ల మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సరైన అవగాహన లేకపోవడము, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఎక్కువ అవటం వల్ల మీరు అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీ పిల్లల ఆరోగ్యం కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంటుంది. మీరు ఎంత కష్టపడినప్పటికీ ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని బాధ మీకు అవసరం ఉంటుంది. మే 1 నుంచి గురు గోచారం 5వ ఇంటిపై మారడం వల్ల కుటుంబంలో మరియు వ్యక్తిగతంగా పరిస్థితులు అనుగుణంగా ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోవడమే కాకుండా మీరు చేసే పనులకు వారు పూర్తి సహకారం అందిస్తారు. అంతేకాకుండా గతంలో మీకు ఇబ్బంది కలిగించిన వ్యక్తులు కూడా తమ తప్పు తెలుసుకొని మిమ్మల్ని క్షమాపణ అడిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఆరోగ్య విషయం చూసినట్లయితే మొదటి 4 నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు కూడా గురు గోచారం 4 ఇంట్లో ఉండటం వల్ల ఊపిరితిత్తులు, వెన్నెముక మరియు కాలేయ సంబంధిత ఆరోగ్య ఇబ్బంది పడే వరకు అవకాశం ఉంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల తొందరగా అలసిపోవటం మరియు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నయం అవడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా శని గోచారం 2వ ఇంట్లో ఉంటుంది కాబట్టి దంతాలు, ఎముకలు మరియు మర్మావయవాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని సంవత్సరం ప్రథమార్థంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్య సమస్యలు మొదటి 4 నెలలు మాత్రమే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మే 1 నుంచి గురు గోచార సంవత్సరం అంతా రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యల ఆరోగ్యం మొదలుపెడుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థులకు మొదటి 4 నెలల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినప్పటికీ కూడా తర్వాత అద్భుతంగా ఉంటుంది. మే వరకు గురువు గోచారం 4 ఇంట్లో ఉండటం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. గురువుతో పెద్దవారితో వివాదాలకు దిగడం చేస్తారు. వారు చెప్పిందే లేదా వారు చేసిందే సరైనదిగా వాదన చేస్తూ ఉంటారు. ఇది కొంతకాలం మాత్రమే, తర్వాత అంతా అనుకూలంగా ఉంటుంది. మే 1 నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటం విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెరగడం జరుగుతుంది. గతంలో వారు చేసిన తప్పులు, నేరాలు, పాఠాలు నేర్పడంతో భవిష్యత్తులో వారు ఇలాంటి తప్పులు చేయకుండా తమను తాము సరిదిద్దుకుంటారు. ఈ రాశి వారు ముఖ్యంగా శనికి మరియు గురువుకు పరిహారాలు చేయటం మంచిది. మే 1 వరకు గురువు గోచారం 4 ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో గురువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గడానికి గురువు పరిహారాలు చేయటం మంచిది. దీని కొరకు గురు మంత్ర జపం చేయటం ద్వారా గురు స్తోత్ర పారాయణం చేయటం మంచిది. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేయటం కూడా మంచిదే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఉగాది మరికొద్ది రోజుల్లో రాబోతుంది. ఈ యొక్క నూతన సంవత్సరము వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. వృషభ రాశికి సంవత్సరం శని 10వ స్థానమైన కుంభరాశిలో, రాహువు 11వ స్థానమైన మీనరాశిలో, కేతువు 5వ స్థానమైన కన్యారాశిలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తాడు. మే 1వ తేదీ వరకు గురువు 12వ స్థానమైన మేషరాశిలో, ఆ తర్వాత 1వ స్థానమైన వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలో ఉద్యోగస్తులను చూసినట్లయితే వృషభ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంట్లో శని గోచారం మరియు 11వ ఇంట్లో రాహు గోచారం కారణంగా వృత్తిలో కూడా అభివృద్ధిని సాధించబోతూ ఉన్నారు. మీరు చేసే పనిలో గుర్తింపు, గౌరవము లభిస్తాయి.
ప్రథమార్థంలో ఏప్రిల్ చివరి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం మరియు అనవసరమైన సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోవటము జరుగుతూ ఉంటుంది. వృత్తిలో కొన్నిసార్లు రహస్య శత్రువుల కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ మీరు విజయవంతంగా వాటి నుంచి బయటపడతారు. కానీ సమస్యల కారణంగా కొన్నిసార్లు మానసిక ప్రశాంతతను కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం పదవి ఇంట్లో ఉండటం వల్ల వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే పనులు నిజాయితీతో ఉండటం మరియు లాభోపేక్ష మరియు చేయటం వల్ల మీరు అందరి మన్ననలు పొందుతారు. శని దృష్టి 4వ ఇంటిపై ఉండటం వల్ల మీరు ఎక్కువ సమయం మీ వృత్తికి కేటాయిస్తూ ఉంటారు. దీని కారణంగా ఇంటికి దూరం అవటమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా తీసుకోరు. అయితే ఈ విధంగా శ్రమించడం వల్ల మీ కుటుంబ సభ్యుల కోపానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి పనితో పాటు కుటుంబానికి మరియు విశ్రాంతికి సమపాలలో సమయాన్ని కేటాయించడం వలన మీరు ఆరోగ్య సమస్యల నుంచి మరియు కుటుంబంలో ఉండేటటువంటి అసంతృప్తి నుంచి కూడా బయటపడతారు. శని దృష్టి 12వ ఇంటిపై మరియు 7వ ఇంటిపై ఉండటం వల్ల ఈ సంవత్సరం మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు మీ వృత్తి కారణంగా విదేశాలకు వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా రాహు గోచారము 11వ ఇంట్లో ఉండటం మరియు కేతు గోచారం 5వ ఇంట్లో ఉండటం వల్ల అంతా ఉత్సాహంగా పనిచేస్తారు. అయితే చాలాసార్లు మీరు చేసిన పని మీకే నచ్చని ముఖ్యంగా ఈ రాశి వారికి మే 1 నుంచి గురువు గోచారము 1వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ వృత్తిలో అడ్డంకులు తొలగిపోయి మీరు మరింత స్వేచ్ఛగా పనులు చేయగలుగుతారు. గురు దృష్టి 9వ ఇంటిపై ఈ యొక్క సమయంలో విదేశీయానం గురించి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో విదేశీయానం గురించి ప్రయత్నించిన అనుకూల ఫలితాలు పొందని వారికి ఈ సమయంలో విదేశీయానం లభిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారి వ్యాపారస్తులు కనుక గమనించినట్లయితే ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా మే వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు పెరగడం, భాగస్వామితో ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలు రావటం వల్ల వ్యాపారంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగదు. అయితే రాహు గోచారం బాగుండటం వలన ఒక్కోసారి అనుకోని లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క సమయంలో పెట్టుబడులకు అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలంగా ఉండదు. 10వ ఇంట్లో శని సంచారం కారణంగా శని దృష్టి 7వ ఇంటిపై ఉంటుంది. దానివల్ల వ్యాపారం ఒక్కొక్కసారి లాభాల దిశగా మరోసారి నష్టాల దిశగా వెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం వినియోగదారులతో అవసరమైన వివాదాలకు పోకుండా ఓపికగా ఉండటం మంచిది. ఎందుకంటే చాలాసార్లు మీ ఓపిక పరీక్షించే వ్యక్తులు మీకు తారసపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఇటువంటి సందర్భాలు ఎక్కువగా మీకు ఎదురవుతూ ఉంటాయి. సంవత్సరం అంతా రాహు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ మీరు ఓపికగా పరిష్కరించుకోవడం ప్రయత్నం చేస్తారు. 11వ ఇంట్లో రాహు మీ ఉత్సాహం కానీ పట్టుదల కానీ తగ్గటం మిమ్మల్ని కాపాడుతుంది. అలాగే వ్యాపారంలో మీరు సాహసోపేతం అనుకున్న నిర్ణయాలు విజయాలకు అవకాశం ఉంటుంది. అయితే నిర్ణయాలు మే నుంచి అనుకూలంగా ఫలితాలు ఇస్తాయి. ఈ సంవత్సరం మే నుంచి గురు గోచరము 1వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధి అవుతుంది. సప్తమ స్థానమైన గురు దృష్టి వ్యాపార దృష్టితో పాటు కొత్త భాగస్వాములు వ్యాపార ఒప్పందాలు జరిగే చోటు చేస్తూ ఉంటుంది. దీని కారణంగా మీకు కొంత ఆర్థిక భారం తగ్గడమే కాకుండా భవిష్యత్తులో వ్యాపార అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే 1వ ఇంట్లో గురు గోచరం ఒక్కోసారి అనుకునే సమస్యలు కూడా ఇస్తుంది కాబట్టి మీరు ఒప్పందాలు సరిగ్గా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం పూర్తి చేయండి. లేకుంటే అవసరమైన సమస్యల వల్ల అవకాశం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందనంటే మే 1వ తేదీ వరకు సామాన్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంవత్సరం ఆరంభం నుంచి గురువు గోచారం 12వ ఇంట్లో ఉండటం వలన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా అనవసరమైన విషయాల మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి ఖర్చులతో పాటు వినోదాలు విలాసాలకు కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ ఈ సమయంలో తిరిగి చెల్లించాల్సి వస్తూ ఉంటుంది. అయితే సమయానికి మిత్రుల ద్వారా కానీ స్థిరాస్తి అమ్మకాల ద్వారా కానీ డబ్బు చేతికి అందటం వలన అప్పులన్నీ తీరిపోతాయి. సంవత్సరం అంతా కూడా శని దృష్టి 12వ ఇంటిపై మరియు 4వ ఇంటిపై ఉండటం వల్ల ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాలు చేయటం కానీ లేదా వారసత్వంగా వచ్చిన స్థిరాస్తులు తాకట్టు పెట్టడం కానీ చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు డబ్బును వృధా చేసినట్లయితే అది మీకు భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారము 11వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో సమయానికి డబ్బు చేతికి అందటం వల్ల ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బంది పెడతారు. అయితే ఇప్పుడే అంతే డబ్బులను కూడా తాత్కాలికంగా అవసరాలకు తీర్చేవి కాబట్టి తిరిగి డబ్బు కాపాడవలసిన వేరొక దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఖర్చులను నియంత్రించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మే నుంచి గురు గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల బ్యాంకుల గురించి కానీ ఆర్థిక సంస్థల గురించి కానీ మీకు డబ్బు అందే అవకాశం ఉంటుంది. దాంతో గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ తీర్చవలసి వస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంది. కొనుగోలు విషయంలో తొందరపాటుకు గొప్పలకు పోకుండా నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి ముందడుగు వేయటం మంచిది. అలా చేసినట్లయితే మీకు డబ్బు విషయంలో ఇబ్బంది అనేది ఉండదు.
వృషభ రాశి వారి యొక్క కుటుంబ స్థితి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మే 1 వరకు గురువు గోచారం 12 ఇంట్లో ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన తగ్గడం కానీ లేదా మాట పెట్టింపులు పెరగడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్య పెద్దగా ఇబ్బంది పెట్టదు. అలాగే మీరు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మానసికంగా ధైర్యంగా ఉండటము, ఉత్సాహంగా ఉండటం వల్ల మీరు మిగతా వారికి ధైర్యం చెప్పగలుగుతారు మరియు కుటుంబంలోని సమస్యలు పరిష్కరిస్తారు. గురువు దృష్టి 8 ఇంటిపై ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. 5 ఇంటిపై కేతు సంచారం కారణంగా మీ పిల్లల ఆరోగ్య విషయంలో వారి యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు. మే 1 నుంచి గురువు గోచారం 1 ఇంటికి మారటంతో మీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవటం మరియు పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మీ మానసిక ఆందోళనలు తగ్గుతాయి. గురువు దృష్టి 7 ఇంటిపై ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం మెరుగుపడటం మరియు వారి సలహాలు అందటం వల్ల గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఆధ్యాత్మిక గురువులను సందర్శించుకుంటారు. దీని కారణంగా మానసిక ప్రశాంతత పొందుతారు. మే 1 నుంచి గురువు గోచారం 1 ఇంట్లో ఉండటం వల్ల సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి, అలాగే వివాహం గురించి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకు అనుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా శని దృష్టి 4 ఇంటిపై మరియు 12 ఇంటిపై ఉండటం వల్ల మీరు మే 1లోపు విదేశీయానం చేయటం కానీ, ఉద్యోగం కారణంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే మీకు ఇష్టం లేకున్నా తప్పనిసరిగా వెళ్లాల్సి రావడం వల్ల మానసిక కొంత ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. మే 1 వరకు గురు గోచార అనుకూలంగా లేకపోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కాలేయము, వెన్నెముక మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. గురువు గోచార 12 ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అయితే సంవత్సరం అంతా రాహు గోచార అనుకూలంగా ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యల మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టవు. మే 1 నుంచి గురువు దృష్టి 5 ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంవత్సరం అంతా శని దృష్టి 12 ఇంటిపై ఉండడం వల్ల మీరు జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లు కొంత మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బద్ధకానికి తావివ్వకండి. వీలైనంత వరకు శరీరానికి పని చెప్పండి. అంతేకాకుండా ఆహార విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా తీపి పదార్థాలకు దూరంగా ఉండండి. సమయానుసారం ఆహారం తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. విద్యార్థులు కనుక గమనించినట్లయితే మే వరకు గురు దృష్టి 4 ఇంటిపై ఉండడం వల్ల చదువుపై శ్రద్ధ మరియు ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో 12వ మరియు 4 ఇంటిపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు బద్ధకం కారణంగా లేదా అతి విశ్వాసం కారణంగా చదువుపై శ్రద్ధ పెరిగే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా రాహు గోచారం 11 ఇంటిపై ఉండడం వల్ల చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. మే వరకు గురు గోచారం అనుకూలంగా ఉంది కాబట్టి ఎక్కువగా శ్రమ చేసి చదవాల్సి వస్తుంటుంది. మిగతా అన్ని విషయాల్లోనే బాగా ఉంటుంది. ముఖ్యంగా గురువు అనుకూలంగా ఉండడు కాబట్టి ప్రధానంగా గురువుకు పరిహారాలు చేయడం మంచిది. దీనికి గాను ప్రతిరోజు కానీ, గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురు మంత్ర జపం చేయాలి. దీనితో పాటుగా గురు చరిత్ర పారాయణ చేయటం వల్ల కూడా గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గి మీకు అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. గురు అనుగ్రహం కొరకు పేద విద్యార్థులకు చదువుకోవడానికి తగిన సౌకర్యాలు, అవసరమైన పుస్తకాలు కానీ, ఇతర చదువుకు సామాగ్రి కానీ ఇవ్వటం, వీలున్నప్పుడల్లా ఉచిత విద్యా బోధన చేయటం వల్ల గురువు ఫలితాలు వస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరికొన్ని రోజుల్లో మనము తెలుగు సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నాను. ఉగాది రాబోతుంది. ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో 5వ ఇంట్లో, రాహు మీనరాశిలో 6వ ఇంట్లో మరియు కేతువు కన్యారాశిలో 12వ ఇంట్లో సంచరిస్తాడు. మే 1 వరకు కూడా గురువు గోచారం మేషరాశిలో 7వ ఇంట్లో ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన సంవత్సరం అంతా కూడా గురువు వృషభ రాశిలో 8వ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు మే 1 వరకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత వ్యాపార పరంగా సామాన్య ఫలితం ఉంటుంది. మే 1 వరకు గురువు గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవటం వల్ల వ్యాపారంతో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి 3వ ఇంటిపై మరియు 11వ ఇంటిపై ఉండటం వల్ల మిత్రులు లేదా పరిచయస్తుల సహాయంతో వ్యాపారం అభివృద్ధిలోనికి వస్తుంది. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు పూర్తి అవడానికి వీరి సహాయం అందుతుంది. ఈ సమయంలో రాహు గోచారం 6వ ఇంట్లో ఉండటం వల్ల బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీ వ్యాపార అభివృద్ధికి తోడవడానికి అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి
వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కూడా మే 1 లోపు ఈ పని చేయటం మంచిది. ఆ తర్వాత సమయం పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు. మే 1 వరకు గురువు మరియు రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. దాని కారణంగా వ్యాపారపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. మే 1 నుంచి గురు గోచారం 8 ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రత్యర్థుల వల్ల కానీ మీ భాగస్వామి వల్ల కానీ సమస్యలు వస్తూ ఉంటాయి. దీని కారణంగా వ్యాపారం సరైన విధంగా నడవకపోవడం లేదా అనుకున్నంతలో స్థాయిలో లాభాలు రాకపోవడం జరుగుతుంది. ఈ సమయంలో 7 ఇంటిపై శని దృష్టి కారణంగా మీ యొక్క స్వయంకృత తప్పిదాల కారణంగా వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఆర్థిక నష్టాలు ఇబ్బందులే ఉన్నప్పటికీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా రాబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది. మే 1 వరకు కూడా గోచారము అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అయితే అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది. ముఖ్యంగా గురువు యొక్క దృష్టి లాభస్థానంపై ఉంటుంది కాబట్టి మీరు చేపట్టినటువంటి పనుల ద్వారా మీరు విజయాలను సాధించడమే కాకుండా అవి మీ వృత్తిలో అభివృద్ధికి దోహదం అవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారులు లేదా సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు అందబోతూ ఉన్నాయి. వృత్తిలో కూడా అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ సమయంలో వృత్తిలో మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుంచి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావడానికి అవకాశాలైతే ఉన్నాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. గురు దృష్టి 1వ ఇంటిపై ఉండటం వల్ల మీరు చేసే పనిని నిజాయితీగా ఏకాగ్రత చేయటం వల్ల మీ కార్యాలయంలో పై అధికారుల మెప్పును పొందడమే కాకుండా మీ సహోద్యోగుల యొక్క ప్రేమాభిమానాలను పొందుతూ ఉంటారు. మే 1 నుంచి కూడా గురువు గోచారం 8కి మారటంతో పరిస్థితుల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. మీరంటే మిగిలిన వారి ఈర్ష్య కానీ ద్వేషం కానీ ఏర్పడితే దాని కారణంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని కొంతమంది ప్రయత్నిస్తారు. అలాగే మీ గురించి చెడుగా చెప్పడం వల్ల కానీ గతంలో మీరు చెప్పిన తప్పులు ఎత్తి చూపుతూ మిమ్మల్ని అవమానపరచాలని కానీ కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భాలలో మీరు ధైర్యంగా నిజాయితీగా ఉండండి. 12 ఇంట్లో కేతు గోచారం కారణంగా నిర్ణయం తీసుకోవటంలోని లేదా మీపై ఇతరులు చేస్తున్న ఆరోపణలు ఎదుర్కోవడంలో మీరు కొంత భయాన్ని సంకోచానికి లోనయ్యే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీరు యొక్క కార్యాలయంలో ఒంటరవ్వారనే న్యూనత భావాలని కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. సంవత్సరం అంతా రాహు గోచారం 6వ ఇంట్లో అత్యంత అనుకూలంగా ఉండటం వలన కేతు గోచారం కారణంగా కొన్నిసార్లు ఇబ్బంది పడినప్పటికీ మళ్ళీ ధైర్యంగా మీ సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా మీరు చెడు చేయాలనుకునే వారు కూడా మీకు ఎదురుదారి చేయడంతో పక్కకు తొలగిపోతారు. ఉద్యోగంలో మీరు కోరుకున్న పదవిని కానీ స్థానాన్ని కానీ పొందడానికి మీరు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. 5వ ఇంట్లో శని గోచారం కారణంగా ఈ సంవత్సరం మే 1 నుంచి మాట విషయంలో మరియు ఆచరణ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో మీరు తొందరపడి మాట ఇవ్వడం కారణం లేదా మీరు సంబంధం లేదా పనులు జోక్యం చేసుకోవడం కారణంగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఏర్పడుతుంది. వీలైనంత వరకు మీ సమయంలో వేరే విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. తులారాశి వారికి ఆర్థిక స్థితికి పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రతిబద్ధ అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థం ఇష్టం ఫలితాలు వస్తాయి. మే 1 వరకు గురువు గోచారం 7వ ఇంట్లో అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. గురువు దృష్టి 11, 1 మరియు 3వ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ముఖ్యంగా గతంలో స్థిరాస్తులపై పెట్టిన పెట్టుబడులు లేదా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయంలో మంచి లాభాలను ఇవ్వటం వలన ఆర్థిక పరిస్థితి మీకు అద్భుతంగా మెరుగుపడుతుంది. వచ్చిన డబ్బుతో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు మీ లాభం చేసేవిగా ఉండటం వలన మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఆలోచనాత్మకంగా ఉండబోతూ ఉన్నాయి. మే 1 నుంచి గురువు గోచార స్థితిగతులు కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ఏ పని చేసినా ఆ పనిలో మీదే విజయవంతం అవుతుంది. ఆర్థికంగా కుదిరి పడతారు. ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆదాయం తగ్గటం కానీ రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకూల లాభాలు ఇవ్వకపోవచ్చు, నష్టాలు రావచ్చు. తొందరపడి కానీ గొప్పలు కానీ పోయి చేసి ఖర్చులు పెట్టవద్దు. మీరు లాభాలు నిన్ను తప్పకుండా పొందుతారు. అదేవిధంగా రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ద్వితీయార్థుల ఖర్చులు పెరిగినప్పటికీ మీకు ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లోన్ల ద్వారా కానీ ఆర్థిక సాయం ద్వారా కానీ డబ్బు మీకు అందుతుంది. చిరిగి చెల్లించేసిన డబ్బు కూడా ఉన్నప్పటికీ సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ముఖ్యంగా 5వ ఇంట్లో శని గోచార ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. కుటుంబ పరంగా తీసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. గురువు గోచారం 7వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గతంలో ఉన్న అనుమానాలు కానీ అబద్ధాలు కానీ తొలగి ఇద్దరి మధ్యన ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఈ సమయంలో గురుదృష్టి 11 ఇంటిపై మరియు 3వ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టులతో సంబంధ బాంధవ్యాలు పెరుగుపడతాయి మరియు వారు జీవితంలో అభివృద్ధికి వస్తారు. అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు. గురుదృష్టి 1వ ఇంటిపై ఉండటం వలన మానసికంగా ఉల్లాసంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులు ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అవివాహితులకు కూడా వివాహం కుదురుతుంది.
ముఖ్యంగా ఈ రాశి వారికి శని గోచారం 5 ఇంట్లో ఉండటం వలన పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే వారి చదువు రీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ ఈ సమయంలో ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ కారణంగా మీరు కొంతమంది ఆందోళనకు గురవుతారు. శని దృష్టి 7వ ఇంటిపై మరియు 11 ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడడం కానీ, మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని వ్యతిరేక భావాలు ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా ఇద్దరి మధ్య ప్రేమ భావాలు పెరుగుతూ ఉంటాయి. మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. రాహు గోచారం 6వ ఇంట్లో ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే అవకాశం చేస్తారు. 12వ ఇంట్లో కేతు గోచారం కారణంగా కూడా మీరు ఎన్ని సమస్యలైన వాటిని అధిగమిస్తారు. తులారాశి వారి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మే 1 వరకు గురు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. శని గోచారం వీరికి అద్భుతంగా ఉంటుంది. శని దృష్టి 11 ఇంటిపై ఉండడం వల్ల వ్యాధులు కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సరైన ఆహార నియమాలు, యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు పాటించడం మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా రాహు గోచారం 6వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కృంగిపోకుండా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం వస్తుంది. ఆరంభంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కొద్ది కాలం తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 12 ఇంట్లో కేతు గోచారము కాబట్టి కొన్నిసార్లు మానసిక సమస్యలు ఎదురైనా సరే వాటిని అధిగమిస్తారు. బాధపడాల్సినటువంటి అవసరం లేదు. సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణత పొందుతారు. ఉన్నత విద్య కొరకు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా విద్యా సంస్థల ప్రవేశం జరుగుతుంది. అనుకున్న విద్యా సంస్థల్లో చదువుల వీరికి కొంత అహంకార ధోరణి, నిర్లక్ష్య ధోరణి అలవడుతుంది. వారు అనుకున్న లక్ష్యం సాధించడంలో చదువు విషయంలో తనకు తిరుగులేని అహంకార ధోరణి ఏర్పడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 6వ ఇంట్లో ఉండటం వల్ల మీకు చదువు విషయంలో పోటీదారులు ఉత్తమ ఫలితాలు ఎన్నో పొందబోతూ ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు, అనాథలకు, వృద్ధులకు కానీ సమయంలో సేవ చేయడం శని ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా బద్ధకంతో ఉండకుండా శారీరకంగా కూడా శ్రమ చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఉగాది రాశి ఫలాల్లో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. మేషరాశి వారికి యొక్క 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా శని 11వ ఇల్లు అయిన కుంభరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు. రాహు మీనరాశిలో, 12వ ఇంట్లో మరియు కేతువు కన్యా రాశిలో 6వ ఇంట్లో సంచారం చేస్తాడు. సంవత్సరం యొక్క ప్రారంభం నుంచి కూడా గురువు 1వ ఇల్లు అయిన మేషరాశిలో సంచారం చేస్తాడు మరియు మే 1వ తేదీన 2వ ఇల్లు అయినటువంటి వృషభ రాశిలోనికి సంచారం చేయబోతూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం 2024 సంవత్సరంలో మేషరాశి యొక్క వ్యాపారస్తులను గమనించినట్లయితే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎంతో అనుకూలంగా, అద్భుతంగా అయితే ఉంటుంది. ముఖ్యంగా మే 1, 2024 వరకు కూడా గురువు యొక్క దృష్టి 7వ ఇంటిపై ఉండటం వలన ఈ రాశి వారు చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారంలో అభివృద్ధిని ఎంతో చూస్తారు. కొత్త వ్యక్తులతో భాగస్వామి వ్యాపారము ప్రారంభించడం కానీ, కొత్త వ్యాపారము ప్రారంభించడం కానీ చేస్తూ ఉంటారు. మీరు వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంతో పాటుగా కొత్త ప్రాంతంలో వ్యాపార శాఖలను ప్రారంభించే అవకాశం కూడా ఉంది. వ్యాపారపరంగా గతంలో ఉన్న న్యాయ వివాదాలు కానీ, సమస్యలు కానీ ఈ యొక్క సంవత్సరము 2024 ప్రథమార్థంలోనే తొలగిపోతూ ఉన్నాయి. మీ ఆలోచనలు సరైనటువంటి ఫలితాలను ఇవ్వటము మరియు నిజాయితీగా ఉండటం వలన మీరు మీ యొక్క వినియోగదారుల యొక్క నమ్మకాన్ని, వ్యాపారంలో విజయాన్ని పొందుతారు. అయితే ఇదే సమయంలో ఆర్థిక అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలను పెట్టుబడులకు, వ్యాపార విస్తరణకు ఉపయోగించటం వలన ఈ సమయంలో మీరు ఎక్కువగా డబ్బు పొదుపు చేయలేకపోతూ ఉంటారు. మే 1న గురువు 2వ ఇల్లైన వృషభ రాశిలోనికి మారటంతో వ్యాపార అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధికి కూడా సాధ్యమవుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు వ్యాపార అభివృద్ధికి కావలసినటువంటి ఆర్థిక సహాయం ఎంతో అందుతుంది. అంతేకాకుండా గతంలో మీకు రావాల్సి ఉండిపోయినటువంటి డబ్బు కానీ, లేదా మీకు గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బు కానీ రావటం వలన వ్యాపారంలో పెట్టుబడికి ఎంతో సాయం అవుతుంది.
ఈ సంవత్సరం అంతా కూడా రాహు 12వ ఇంట్లో సంచారం చేస్తాడు. ఈ యొక్క సంచారం కారణంగా మీరు చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పనుల్లో ఆటంకాలు కల్పించడానికి మరియు మీ గురించి మీ వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. మీ యొక్క పక్కనే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేసే ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. కానీ మీ నిజాయితీ మరియు మీ తెలివి కారణంగా మీరు మీ చెడు చేయాలని ప్రయత్నించే వారి యొక్క ప్రయత్నాలను మీరు అడ్డుకుంటారు. అయినా కూడా మీరు ఎవ్వరికి గుడ్డిగా నమ్మకుండా పనిచేయడం చాలా మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు లాభస్థానంలో సంచరించడం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తాయని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. ఈ యొక్క నిర్లక్ష్యం లేదా బద్ధకం మీకు నష్టపోయేలాగా చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఈ సంవత్సరం అయ్యాక మీకు ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు పనిని ప్రాధాన్యత ఇవ్వటం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా ఈ యొక్క 2024 సంవత్సరంలో మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందని తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఏప్రిల్ తర్వాత నుంచి చాలా మంచి ఫలితాలే వస్తాయి. ఏప్రిల్ వరకు కూడా గురు గోచారము 1వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన ఉద్యోగంలో వచ్చినటువంటి మార్పుల ఆనందాన్ని ఇవ్వకపోవడం జరుగుతుంది. అయితే సంవత్సరం మొత్తం కూడా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి అసంతృప్తి అనేది కొంతవరకే ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ ఉద్యోగాన్ని పూర్తిస్థాయి ఉత్సాహంతో చేయగలుగుతారు. మే నుంచి గురు గోచారము 2వ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో పదోన్నతి లభించడం కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ జరుగుతూ ఉంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి అవటం వలన ఉత్సాహంగా పదోన్నతి కారణంగా వచ్చిన బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ సమయంలో మీపై అధికారుల మద్దతు కూడా ఉంటుంది. అంతేకాకుండా మీ మాటకు విలువ పెరగటము, మీ కార్యాలయంలో మీ గౌరవ మర్యాదలు పెరగటం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు చేపట్టిన బాధ్యతలను బద్ధకం కారణంగా నిర్లక్ష్యం వల్ల కానీ పూర్తి చేయలేకపోతూ ఉంటారు. దాని కారణంగా మీ పై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీ తప్పులను తొందరగానే తెలుసుకుని సరిదిద్దుకుంటారు కాబట్టి ఈ సమస్య మీ వృత్తిపై ఎటువంటి ప్రభావాన్ని అయితే చూపదు. సంవత్సరం మొత్తం కూడా రాహు గోచారం 12వ ఇంట్లో ఉండటం వలన మీరు రహస్య శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త వహించడం అవసరము. మీరు సాధిస్తున్న విజయాల కారణంగా మీ యొక్క సహ ఉద్యోగులు కానీ ఇతరులు కానీ మీపై ఈర్ష్య కారణంగా మీ గురించి తప్పుడు ప్రచారాలు చేయటం కానీ లేదా ఉద్యోగానికి హాని కలిగించే ప్రయత్నించడం కానీ చేస్తూ ఉంటారు. దీని కారణంగా అప్పుడప్పుడు మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు చెడు అడ్డుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ సమస్య కారణంగా మేషరాశి వారి కుటుంబ జీవితంగా ప్రథమార్థంలో గురు దృష్టి 7వ ఇంటిపై 5వ ఇంటిపై 9వ ఇంటిపై ఉండటం వల్ల మీ కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా మీ పిల్లలకు మీ జీవిత భాగస్వామికి మరి మీ ఇంట్లో పెద్దలకు సంవత్సరం బాగా కలిసి వస్తుంది. వారితో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఏప్రిల్ చివరి వరకు గురువు దృష్టి 7వ ఇంటిపై ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామి వారు చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటూ ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో సహకారం అందిస్తారు. లక్ష్యాలను నేర్చుకుంటారు. అష్టమ స్థానంపై శని దృష్టి కారణంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి విలువైన వస్తువు కానీ డబ్బు కానీ ఈ సమయంలో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మే 1 నుంచి కూడా వీరికి గోచారం 2వ ఇంటిపై ఉండడం వల్ల మీ కుటుంబ అభివృద్ధి కూడా ఎంతో మెండుగా ఉండబోతుంది. విద్యార్థుల విషయానికి కనుక తీసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రథమార్థంలో గురువు దృష్టి 5వ ఇంటిపై మరియు 9వ ఇంటి ఉండడం వల్ల ద్వితీయార్థంలో గురువు గోచారం 2వ ఇంటిపై సంచరించడం వల్ల మీరు చదువులో రాణిస్తారు. మే 1 వరకు కూడా గురువు గోచారం 1వ ఇంట్లో ఉండటం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి మీలో పెరుగుతుంది. మీరు పడ్డ కష్టానికి ఫలితం లభిస్తుంది. గురువు దృష్టి 9వ ఇంటిపై ఉండడం వల్ల అనుకున్న విద్యాలయంలో ప్రవేశం లభిస్తుంది. అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేయాలని వారి యొక్క సమయం నెరవేరుతూ ఉంటుంది. మే నుంచి గురు గోచారం 2వ ఇంట్లో అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల విద్యార్థులకే కాకుండా ఉద్యోగస్తులకు కూడా సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది బద్ధకాన్ని, అహంకారాన్ని విడిచిపెట్టండి. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మేషరాశి వారు ప్రధానంగా రాహుకు పరిహారాలు ఆచరించడం మంచిది. ఈ సంవత్సరం అంతా రాహు గోచారం 12వ ఇంట్లో ఉంటుంది కాబట్టి శారీరక మరియు మానసిక ఆరోగ్యాల కారణంగా బాధపడేటటువంటి వ్యక్తులు
ఉంటుంది. రాహు ఇచ్చే చెడు ప్రభావం తగ్గించుకోవడానికి రాహు మంత్ర జపం చేయటం లేదా ప్రతిరోజు రాహు స్తోత్రం మరియు దుర్గా స్తోత్రం చదవటం వలన, అంతేకాకుండా దుర్గా సప్తశతి పారాయణ చేయటం వలన రాహు ప్రభావం తగ్గుతుంది. రాహు మనను పెట్టే గ్రహం కాబట్టి రాహు ప్రభావం లొంగకుండా ఉండడానికి పైన చెప్పిన స్తోత్రాల్లో పాటుగా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది. ముఖ్యంగా అహంకారానికి లోనుకోకుండా ఉండడం చాలా మంచిది. మే 1 వరకు కూడా గురువు గోచారం 1 ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మరియు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువుకు పరిహారాలు చేయించుకుంటే సరిపోతుంది. ముఖ్యమైనటువంటి ఏ పని చేసినా సరే ఆ పనిలో విజయాలు వస్తూ ఉంటాయి. గురువులను గౌరవించడము, గురువు ప్రభావం తగ్గించుకోవడం వల్ల ఎన్నో ప్రభావాల నుంచి మీరు బయటపడడానికి అవకాశాలన్నీ ఏర్పడుతూ ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.